చనిపోయిన
ఇంకా ఇంకా పై స్థాయికి వెళ్తే సన్యాసులకు మాత్రమే, ఇంకా కొద్ది స్థాయికి వెళ్తే కేవలం బ్రాహ్మణులకి పండితులకు మాత్రమే అనుకుంటుంటారు. ఇవన్నీ కాదు, సామాన్యుడికి భగవద్గీత అవసరం. చిన్నతనం నుంచి చిన్నపిల్లలకి, తర్వాత యవ్వన స్థితిలో ఉన్న యువతి యువకులకి, గృహస్థాశ్రమంలో ఉన్న అందరికీ, తర్వాత వృద్ధులకి అందరికీ అవసరం. ఇది చనిపోయిన శవం దగ్గర పెట్టేది కాదు. ఎందుకంటే చనిపోయిన శవం దగ్గర పెట్టడం వల్ల ఆ శరీరం ఏమాత్రం వాటి యొక్క శ్లోకాలు విని ధరించి తన జీవితంలో మార్పు చెందేది ఉండదు. శరీరం తనను చాలించుకుంటూ విని ఆ భగవద్గీత పారాయణ ద్వారా తెలుసుకున్న సారాంశాన్ని తన జీవితంలో మార్పు తెచ్చుకొని పరమాత్మను చేరే మార్గాన్ని ఉపదేశించేది భగవద్గీత. ఇప్పుడు ఈ చాలా సందేహాలు ఏంటంటే భగవద్గీత ఇంట్లో ఉంటే సమస్యలు వస్తాయేమో, భగవద్గీత ఇంట్లో ఉండకూడదు, మేము మాంసం తింటాం కాబట్టి. ఈ సందేహాలు తొలగించి మీరున్న ఘంటసాల గాత్రంలో భగవద్గీత శ్లోకాలు దాని యొక్క భావం మీకు తెలిస్తే, ఇప్పుడు అందరూ భక్తి చేస్తున్నారు కానీ ఆ భక్తి దృఢంగా లేదు. భక్తి ప్రేమగా ప్రీతిపూర్వకంగా చేసి దృఢమైన భక్తిగా ఉండి పరమాత్మని చేరుకునే మార్గంలో ఆ యొక్క భగవద్గీత ఉపదేశాన్ని సామాన్యుడికి చేరవేయాలనే ఆ చిన్న సంకల్పం, అదే భగవద్గీత మహాసభల యొక్క లక్ష్యం. ఇప్పుడు వచ్చే సందేహాలకు వస్తే, మీరు నిర్భయంగా భగవద్గీత మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు మాంసాహారం తీసుకున్నప్పటికీ ఈశాన్యంలో మీ ఇంట్లో పూజా మందిరంలో ఏ విధంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వరుని, నరసింహస్వామిని ఆ యొక్క విగ్రహాలను మీరు ఏ విధంగా పూజ చేసుకుంటున్నారు, అదేవిధంగా భగవద్గీత కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. మీరు శుచి శౌచంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉదయం సాయంకాలం పూజ చేస్తారో అదేవిధంగా భగవద్గీతను కూడా శుచి శౌచంగా ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. పైగా భగవద్గీత ఉంటే కష్టాలు వస్తాయని అనుకుంటారు. ఆ కష్టాల నుంచి మిమ్మల్ని తొలగించడానికే పరమాత్ముడు భగవద్గీత అర్జునుడి దిశగా పెట్టుకుని చెప్పింది భగవద్గీత. కాబట్టి మీరందరూ ఎన్ని పూజలు చేసినప్పటికీ మీకు ఎక్కడో లేని వెలితి అయ్యవారి దగ్గర వెళ్తే అన్ని చూసి మీకు అన్ని బాగున్నాయమ్మా, కుజదోషం ఉంది, నవగ్రహాలు తిరుగుతూ ఉంటారు, అన్ని బాగున్నాయి, మీకు శనిదోషం ఉంది తిరుగుతూ ఉంటారు. భగవద్గీత ఉంటే 3 దేవతలు, 9 గ్రహాలు, త్రిమూర్తులు, 7 మహర్షులు, అన్ని నదులు, సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా మీతో మాట్లాడుతున్నారు. మీరు విశ్వసించండి, నమ్మండి. భగవద్గీత మీరు చదివేటప్పుడు మొదటి అధ్యాయంలో కృష్ణ భగవానుడు మాట్లాడాడు, 2వ అధ్యాయం నుంచి ఆయన చెప్పడం సందేశం జరుగుతుంది. స్వామి మీతో అది భగవద్గీత ఉపదేశిస్తున్నట్టు ఉంటుంది, కానీ అక్కడ అర్జునుడితో సందేశించి చేసినట్టు మీతో మాట్లాడుతున్నట్టు. ఆ సంభాషణ ఏమైనటుందంటే, మీలో మార్పు రావడానికి ఈ విధంగా ఆహారం తీసుకున్నామా, ఈ విధంగా మాట్లాడే సమయంలో నువ్వు కోపానికి గురి కావద్దు, కామానికి గురి కావద్దు, తర్వాత నువ్వు ఎటువంటి కార్యాలు చేయాలి, వీటన్నిటి ఉపదేశిస్తూ వస్తుందండి. కాబట్టి ఇంకా భగవద్గీత ప్రపంచంలో మీరు ఎంతటి అమూల్యమైన వస్తువు కానీ ఎంతటి విలువైన తీసుకొచ్చినప్పటికీ భగవద్గీత తగ్గట్లో తోచితే అదంతా తక్కువే. ఎంత కొన్ని కోట్లు విలువైనప్పటికీ మీకు చూడడానికి 200 పుస్తకం 700 శ్లోకాలు ఉంటాయి. బహుశా అంటే ఒక 1000 పేజీలు ఉంటాయి అనుకుంటూ ఉంటారు కాదమ్మా. మీరు బాగా ఆలోచించండి, ఎందుకు అంత విలువలు చెప్పానంటే, ఈరోజు మీకు స్వామి గురించి 200 రూపాయలు మీ దగ్గర ఇస్తుంది. మీ ఇంటికి 50 కోట్లు కూడా గోరఖ్పూర్ వాళ్ళు తక్కువ వచ్చుతో మీకు ఇస్తున్నారు, కానీ దాని ముందు మనకు తెలియదు. ఒకవేళ ఆ పుస్తకం గురువుల ద్వారా, ఆచార్యుల ద్వారా, శిష్య పరంపర ద్వారా, ఎన్నో ఆశ్రమాల ద్వారా మనకి అందుబాటులో లేకుండా ఉంటే 5000 సంవత్సరాల కిందట
ధృతరాష్ట్రుడు చెప్పాడంట. దాన్ని తెలుసుకున్న వాళ్ళు మోక్షానికి పాత్రలవుతారు. తర్వాత కర్మ, జ్ఞానము, భక్తి చాలా బాగా చెప్పాడంట, కృష్ణుడు ఉపదేశించాడంట. అది మనం కూడా అంటే ఇప్పుడు భౌతికంగా మనకు ఆ పుస్తకం అందుబాటు లేకపోతే మన పరిస్థితి ఏంటి? 5000 సంవత్సరాలు ఎదుర్కోవాల్సిన శక్తి ఉందా మనకు? శంకరాచార్యులక మీకు మాకు శక్తి ఉందా? సందేహం దివ్యదృష్టి ఉందా? పోనీ మనం తపస్సు చేసినా కానీ మనకి ఏమైనా దివ్యచక్షులు వస్తాయండి? ఆ శక్తి కూడా లేదు. కాబట్టి మీరు నిర్భయంగా మీ మనసులో ఉన్న సందేహాలను తొలగించుకోండి. మొదట మీ భగవద్గీత ప్రవచనం చేయకముందు ముందు మీకు చెప్తున్నా, మీ మనసులో ఉన్న సందేహం తుడిచివేయండి. ఒకటి, భగవద్గీత శవం దగ్గర పెట్టేది కాదు. ఒకవేళ ఎవరైనా భగవద్గీత శవం దగ్గర పెట్టి ఉంటే మీరు వెళ్ళి అడ్డుకోండి. లేకపోతే వచ్చే తరాలకి భగవద్గీత శవం దగ్గర పెట్టి గీత అనుకుంటున్నారు. ఇప్పటికీ చాలా మంది భయం, ఇంట్లో భగవద్గీత పెట్టుకుంటే ఏమవుతుందో అని. కాదమ్మా, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఆయన గీత రూపంలో భగవంతుడు పలికినాడు. ఆంధ్రజ్యోతి ప్రెస్ వాళ్ళు లేకుంటే మా టీవీలో సుమక్క, డీజేలో ప్రదీప్ మాట్లాడగలరు. ఎందుకంటే మనకు ఎందుకు ఆలోచన చెప్పారంటే, రామాయణంలో సుమిత్ర అమ్మ తెలియదు కానీ ఈ టీవీలో సుమక్క మాత్రం మనకు బాగా తెలుసు. భాగవతంలో పురుమహారాజు గురించి మనకు తెలియదు కానీ డీజోటిలో సుధీర్ మాత్రం మనకు బాగా తెలుసు. ఎందుకంటే కలియుగం పైగా ఈ యొక్క వచ్చిన టెక్నాలజీ ఏమవుతుందంటే మనల్ని భ్రష్ట ఆచారంలో తీసుకువెళ్తూ ఉంటుంది. కానీ శంకరాచార్య, రామానుచార్య, మధ్వాచార్య, నింబార్కాచార్య, విష్ణువాచార్య, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు వారి ద్వారా, వారి శిష్య పరంపర ద్వారా, శ్రీ చాగంటి కోటేశ్వర గురుగారి ద్వారా, గరిపాటి లక్ష్మణ్ గురుగారి ద్వారా, సాంబేయ శివసింహ ద్వారా, చిరంజీవి స్వామి ద్వారా, వారు చేసే ప్రవచనాల ద్వారా ఎంతోమంది వారి ద్వారా అంటే వాళ్ళ జీవితంలో కొన్ని అనుకోకుండా చేసిన తప్పులు సరిదిద్దుకొని భక్తి మార్గంలో వెళ్తూ ఉన్నారు. కానీ ఇంకా కావాలి, ఇంకా భక్తి ఇంకా దృఢంగా కావాలి. దాన్ని చెప్పడానికే భగవద్గీత ప్రవచనాలు చేసేది. భగవద్గీతకు ఆరంభించాలని వస్తే మీరందరూ వింటూ ఉంటారు. ఎక్కడో దూరంగా ఘంటసాల గారి గాత్రం వినిపిస్తూ ఉంటుంది. అది విన్న వెంటనే మన మనసు కూడా పొలిగిస్తూ ఉంటుంది. ఒక ఘంటసాల గాత్రానికి ఆ విధంగా మనసు పొలిగించి ఉంటే, ఒకవేళ శ్రీకృష్ణ భగవాను నిజంగా మీ ముందు పాడుతూ ఉంటే మీ మనసు ఎంత పొలిగిస్తుంటుంది? ఊహించండి ఒకసారి. ఒక మానవుని గాత్రమే అర్థం మీ మనస్సును ఉల్లాసానికి, ఉత్సాహానికి, ఆనందానికి, తెలియని తన్మయత్వాన్ని తీసుకుని వెళ్తూ ఉంటే, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మీ ముందర గీత చెబుతూ ఉంటే ఏ విధంగా ఉంటుంది? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన విదితా పురాణమునినా మధ్యే మహాభారతం పంచమ వేదం. దానిలో యుద్ధ పర్వంలో, విశ్వ పర్వంలో వచ్చేది భగవద్గీత. భగవద్గీత ఒక సపరేట్గా వచ్చిన గ్రంథం కాదు అది. మహాభారతం 18 పర్వాల్లో ఉద్యోగ పర్వం తర్వాత యుద్ధ పర్వం వస్తుంది. యుద్ధ పర్వంలో, విశ్వ పర్వంలో వచ్చే 700 శ్లోకాలలో వచ్చేది భగవద్గీత. దానిలో 574 శ్లోకాలు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించినది భగవద్గీత మనం చర్చించబోయి. ఎందుకు భగవద్గీత లోకంలోకి వచ్చింది అంటే, మీ అందరికీ భగవద్గీత కొంతమంది భగవద్గీత ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. తీసి తెచ్చుకొని పెట్టిన వెంటనే ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. అంటే ఆ శ్లోకం నుంచి ఇంకా బుక్ మూసేసింది. ఒకవేళ మహా అంటే మీరు పోయింటే ఆ రెండో కర్మయోగంలోకి మీరు సాంఖ్యయోగంలో వెళ్ళింటారు. ఆ తర్వాత ఈ ఆత్మ ఏంది, శరీరం ఏంది బాబు అని పుస్తకం మూసేసి కబోర్డులు పెట్టేసి దుమ్ము పెట్టి పెట్టినారు. ఇంకా ఎవరో పుణ్యాత్ముడు, మీ మనవడో మీ కొడుకో ఎవరో వచ్చి ఇది తీస్తే తప్ప ఆ పుస్తకం బయటికి రాదు. నాకు తెలిసి ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది.
దాన్ని తొలగించి మీ మనస్సులో భగవద్గీత శ్లోకాలు ఆనందంగా నోటితో మీరు కూడా భగవద్గీత 10 మందికి చర్చించుకోవడానికి చెప్పడానికి వచ్చిందే ఈ భగవద్గీత మహాసభ. ఇంకా లోకం మీరు భగవద్గీత చదివేటప్పుడు అక్కడ మీకు ఉపోద్ఘాతం ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు బహుశా తెలిసి ఉంటుంది, కానీ ఈ సంజయుడు కూడా తెలియదు. దాని ముందు కొన్ని చర్చిస్తే పూర్వం శంకర మహారాజు కురువంశంలో శంకర మహారాజుకి గంగకు పుట్టినవాడు భీష్ముడు. ఆ తర్వాత శంకర మహారాజుకి సత్యవతికి పుట్టిన వాళ్ళు విచిత్ర వీరుడు, చిత్రాంగనుడు. శంకర మహారాజు శరీరం గమనిస్తాడు. ఈ విచిత్ర వీరుడు, చిత్రాంగనుడు కూడా అంబికా అమ్మాలికను వివాహం చేసుకుంటారు. అనుకోకుండా వారు కూడా చేశారు. తను చాలించడం జరుగుతుంది. బిడ్డలు ఎవరు లేరు. భీష్ముడు సత్యవతి వాళ్ళ తండ్రికి ఇచ్చిన ప్రతిజ్ఞ కోసం భీష్మించి చెప్తాడు. ఆయన పేరు దేవవ్రతుడు. భీష్మించి నేను వివాహం చేసుకోను, దాని ద్వారా మీకు ఎటువంటి అపాయం లేదు, మా తండ్రిని వివాహం చేసుకోమని శంతనుడి తండ్రి కోసం బిడ్డడైన భీష్మ పితామహుడు చేసే ప్రతిజ్ఞనే భీష్మించి ప్రతిజ్ఞ చేస్తాను. నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను, నేను వివాహం చేసుకోను. కాబట్టి మీ కూతురి ద్వారా పుట్టబోయే బిడ్డలకే మా తండ్రి గారి సింహాసనం వస్తుంది తప్ప మీకు ఎటువంటి సందేహం లేదని ఆయన భీష్మించి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. కాబట్టి ఆయన పేరు భీష్మ అని పేరు వచ్చింది. మరి ఎందుకు ఆచార్యుడు వచ్చిందంటే తెలుసుకున్న వేదాల ఉపనిషత్తుల సారాంశాన్ని తన జీవితంలో నిజంగా ఆచరించడు కాబట్టి ఆచార్యుడు అని పేరు వచ్చింది. అందుకే ఆయన పేరు భీష్మాచార్యుడు. అసలు పేరు వచ్చి దేవవ్రతుడు. తర్వాత ఇంకా భీష్మ పితామహుడు సింహాసనాన్ని అధిష్ఠించడు. ఎందుకు? నేను రాజాధికారం తీసుకొని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి. ఇంక సింహాసనంలో శంకర మహారాజు లేడు, చిత్రాంగదుడు లేడు, చిత్రవీరుడు లేడు. ఇంకా సత్యవతికి పుట్టిన బిడ్డ వేదవ్యాసుడు. సత్యవతికి పరాశర మహర్షి పుట్టిన వాడే వేదవ్యాసుడు. వేదవ్యాసుని ద్వారా అంబిక తొంబాలికి పుట్టిన వాడు పాండురాజు, ధృతరాష్ట్రుడు, పాండురాజు, తర్వాత విదురుడు. ఆ తర్వాత పాండురాజు రాజ్యాన్ని రక్షిస్తూ అన్నగారిని సింహాసనంలో పెట్టి తను అనుకోకుండా శాపం ద్వారా తను చాలించక ముందు ధర్మరాజుకి పుట్టి ద్వారా ధర్మరాజు, భీమ, అర్జునుడు పుడతారు. మాద్రికి నకుల సహదేవుడు జన్మిస్తారు. ఇదే సమయంలో ధృతరాష్ట్రుడికి గాంధారికి పుట్టబోయే బిడ్డలు 100 మంది. మీకు అందరూ తెలిసిందే. వారికి పరిచయం అవసరమే లేదు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు. ఇంకా కథ కొద్దిగా ముందుకు తీసుకువెళ్తే ఇప్పుడున్న కలియుగంలో ఎటువంటి అన్నదమ్ముల మధ్య ఎటువంటి గొడవలు జరుగుతున్నాయో అదే అన్నదమ్ముల మధ్య ధృతరాష్ట్రుడికి పాండురాజు తను సింహాసనం తీసుకున్న అన్నకు సింహాసనం ఇచ్చాడు. తనకు సింహాసనం దక్కలేదనే ఈర్ష్యాదేశం లోపల ఉండేది ధృతరాష్ట్రుడికి. కనీసం నా బిడ్డల కన్నా వస్తుందనుకుంటే ఈ లోపల దుర్యోధనుడి కంటే ముందుగా ధర్మరాజు పుట్టాడు. క్షత్రియ ధర్మం ప్రకారం జ్యేష్ఠపుత్రుడికి రావాలి. ఒకవేళ జ్యేష్ఠపుత్రుడు రాకపోతే అంతకు ముందే ఎవరైతే సింహాసనం అధిష్ఠించింటారో ఆ పాండు మహారాజుకి పుట్టిన మొట్టమొదటి జ్యేష్ఠపుత్రుడైన ధర్మరాజుకి పట్టాభిషేకం మళ్ళీ జరుగుతుంది. దీనిలో ఇంకా దేశం పెరిగింది. ఎవరికి? ధృతరాష్ట్రుడికి, గాంధారికి. ఇంకా అదే దేశం దుర్యోధనులకు రావడం, వాళ్ళు చిన్నప్పటి నుంచి భీముని వేధించడం, తర్వాత పెద్దయిన తర్వాత లక్కయ్యలో పెట్టి వాళ్ళ దహనం చేయించడం. కానీ పరమాత్ముడు వారిని ఎల్లవేళ రక్షిస్తున్నది. ఎవరి బిడ్డలు? వేదవ్యాసుల బిడ్డలు కాబట్టి. పైగా ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు కాబట్టి, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి, పైగా కుంతిదేవి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ యొక్క మేన అత్త. ఇంకా వారు ఇంతమంది బంధువులు ఉంటే ప్రమాదాలు వచ్చినప్పటికీ వాళ్ళు రక్షింపబడుతూనే వచ్చారు. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే రాజువేగం జరగడంలో ఇంద్రస్థానంలో మాయాజూదం జరగడం, మాయాజూదం జరగడంలో ద్రౌపది వస్త్రాపం జరగడం. ద్రౌపది వస్త్రాలు జరగడానికి కారణం కూడా శ్రీకృష్ణుని యొక్క ప్రణాళిక. ఇది మహాభారత పెద్దది మాత్రమే తెలుసుకుంటుంది. 18 పర్వాలైనా మహాభారత వాళ్ళకి మాత్రమే తెలిసింది. పైకి కథ మాత్రం జరుగుతూ ఉంటుంది, కానీ లోపల అందరినీ ఆడించిన శ్రీకృష్ణ పరమాత్ముడే. చిట్ట చివరి అధ్యాయం వరకు
12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం జరగడం. ధర్మరాజు ధర్మబద్ధంగా ఆయన ఒప్పుకున్న సిద్ధాంతం ప్రకారమే 12 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత రాయబారం పంపిస్తే ఎవరు వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళ అర్ధరాజ్యం ఇవ్వరు. పైగా కనీసం మేము క్షత్రియులమయ్యా, మాకు 5 రాజ్యాలు ఇవ్వండి మేము పరిపాలించుకోవడానికంటే, 5 రాజ్యాలు కూడా ఇవ్వండి, కనీసం 5 ఊర్లను ఇవ్వండి అంటే 5 ఊర్లు కూడా ఇవ్వండి, సూర్యుడు ఇవ్వకుండా స్థలం కూడా ఇవ్వమంటాడు దుర్యోధనుడు. అందుకు వచ్చింది యుద్ధం. ధర్మరాజు ద్వారా ధృతరాష్ట్రుడు వెళ్తున్న సందేశం ఏమని, ధృతరాష్ట్ర మహారాజా, ధర్మరాజు ధర్మానికి కట్టుబడాడయ్యా, చూడడానికి ఎంతగా అనుకున్నావేమో ఆయన మెత్తవన్న పులి కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఆయన మెత్తవన్న పులి, ధర్మానికి కట్టుబడాడు అంతే తప్ప అది మెత్తగా ఉంది కానీ నేను తోకతో ఆడుకోవడం, దాన్ని గేలికేట చేశాము, చీకి చెడ్డాడేసరికి ప్రాణానికి ప్రభావం చెప్పాడు. కానీ ధృతరాష్ట్రుడు యుద్ధం జరగడానికి సన్నాహాలు జరుగుతాయి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు రథసారాన్ని భారతాన్ని ఒప్పుకోవడం, దుర్యోధనుడి పక్షాన భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, శల్యుడు వీరందరూ రావడం. ఇటు సైడు పాండవ పక్షాన, పంచపాండవ పక్షాన ద్రుపదుడు, ద్రౌపది తమ్ముడు ద్రుపదుడు వీరు యుద్ధానికి సంసిద్ధం కావడం. ఆ యుద్ధం జరగక ముందు ధృతరాష్ట్రుడి దగ్గరికి వేదవ్యాస మహాముని వస్తాడు. వచ్చి, నాయన ధృతరాష్ట్ర, పుత్రుడే కదా, పుత్రుడే నాయన, మానసపుత్రుడు, ధృతరాష్ట్రుడు కుంతి వాళ్ళు మానసపుత్రుడు, నాయన ఎందుకు నాయన యుద్ధం, ధర్మరాజు నువ్వు చెప్తే వింటాడు కదా, 5 రాజ్యాలు ఇచ్చినా సరిపోతుంది కదా అంటే, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, చూపు చూడకుంటే నేను గుడ్డివాడిని, నేనేం చెప్పినా నమ్ముతానులే అన్న భ్రమలో ఉన్నాడు ధృతరాష్ట్రుడు. నా చేతిలో ఏముంది గురువర్య, తండ్రి గారు, కాబట్టి బిడ్డలు నా మాట వినలేదు అన్నాడు. లోపల రాజ్యం అంతా గమనించాలన్నా దుర్బుద్ధి ఉంది. వేదవ్యాసుడు తెలియదేం కాదు. వేదవ్యాసుడు ముందుగానే ప్రణాళికబద్ధంగా అధర్మాన్ని రక్షించి అధర్మాన్ని పెంచి పోషించే రాక్షస రూపంలో ఉన్న దుర్యోధను అందరినీ మట్టుపెట్టడానికి పరమాత్మ వేసిన ప్రణాళికలో వేదవ్యాసుడు ఆపాడు చూస్తాడు, కానీ ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు. ఆ తర్వాత వెళ్ళక ముందు చెప్తాడు, ధృతరాష్ట్రుడు, ఒకవేళ నువ్వు యుద్ధం చూడాలంటే నేను కన్నులు ఇస్తానన్నా, దృష్టి ఇస్తానంటే, వద్దు స్వామి, చిన్నతనం నుంచి పిల్లలు చూసే భాగ్యం కూడా లేదు అప్పుడు నాకు, ఇప్పుడు నా బిడ్డలు నా తమ్ముని బిడ్డలు యుద్ధం జరుగుతుంటే వాటిని చూసేంత ఆ దౌర్భాగ్యం వద్దు నాకు అంటాడు. కానీ ఎవరైనా చెబుతూ ఉంటే వింటా అంటాడు. ఎవరైనా చెబుతూ అంటే, మొదటి నుంచి విదురుడు చెబుతూ ఉంటే ధృతరాష్ట్రుడు వినే ఆ లక్షణం ఉంది. దానికి ఆ కొద్ది పుణ్యబలం మంచి వాళ్ళతో మనకు సహవాసం చేస్తే మంచి పేరు వస్తుంది కదా, ఆ విధంగా ధృతరాష్ట్రుడికి వినే శ్రవణం చేసే కొద్దిగా సౌభాగ్యం ఉంది. దాని ద్వారా అప్పుడు వేదవ్యాసుడు సంజుడు తన శిష్యుడు దివ్యచక్షులిచ్చి మహాభారతంలో ధర్మక్షేత్రంలో ఆ కురుక్షేత్రం జరుగుతున్న ప్రతి ఒక్క సన్నివేశం వారి యొక్క మనోభావాలు నీకు తెలిసే విధంగా నీకు దివ్యచక్షులు దివ్య దృష్టి ఇస్తున్నానా అని చెప్తాడు. కానీ ఇచ్చిన తర్వాత యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగేటప్పుడు ధృతరాష్ట్రుడు అడగడు. 10 రోజులు యుద్ధం జరిగిన తర్వాత భీష్మ పితామహుడు అపసయ పడిపోయిన తర్వాత కురుక్షేత్రం నుంచి సందేశం వస్తుంది. ఎవరికి? హస్తినాపురానికి, ధృతరాష్ట్రుడికి. అయ్యా, ఇక్కడ భీష్మ పితామహుడు అర్జునుడి చేతిలో పడిపోయాడు, అపసయ పైన. అప్పుడు ధృతరాష్ట్రుడు ఈ పట్టే చెప్తాడు. ధృతరాష్ట్రుడు వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అర్జున, ధర్మక్షేత్రంలో ఆయన కురుక్షేత్రంలో మామకాః నా వాళ్ళు, పాండవాశ్చైవ పాండవుని బిడ్డలు ఉంటున్నారు. పాండవులు సొంత అన్నదమ్ములే కదా, నా బిడ్డలు నా భ్రాత బిడ్డ తమ్ముళ్ళు అని చెప్పి సరిపోయింది. అక్కడ కూడా దేశం చూపిస్తున్నాడు. పాండవాశ్చైవ ఏం చేశారు అని ఇప్పుడు దేవాలయానికి వచ్చే దేవుడికి నమస్కారం చేసుకున్నాక ఏం చేస్తారు? అదేవిధంగా కురుక్షేత్రంలో యుద్ధం చేయకుండా ఏం చేస్తారు? కాకపోతే అక్కడ లోపల ఉన్న సందిగ్ధం ఏమిటంటే, శ్లోకం పైకి ధర్మక్షేత్రే కురుక్షేత్రం కనిపిస్తుంటుంది. అక్కడ ప్రశ్నించిన విధానం ఏమిటంటే, ధర్మక్షేత్రం
ధర్మక్షేత్రం కదమయ్యా, మరి ధర్మరాజు యుద్ధం చేయకుండా మేము సన్యాసం తీసుకుని అట్లే అరణ్యవాసం వెళ్ళిపోతామని ఏమైనా అడిగాడా? అట్లేమైనా అడిగాడా యుద్ధం చేయకుండా? ఎందుకంటే యుద్ధం చేసే నా బిడ్డలు మాత్రం తెలుసు, ఎక్కడో కొద్దిపాటి నమ్మకం ఉంది. భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు అడ్డుకుంటారని. కానీ కృష్ణుడున్నాడు, అర్జునుడి చేతిలో నా బిడ్డలకి మరణం తప్పదని ఎక్కడో శంక. కాబట్టి యుద్ధం జరగకుండా ఏమైనా ఈ ధర్మక్షేత్రం కదా, పుణ్యక్షేత్రం కదా, కురుమహారాజు చేసిన ఆ యొక్క క్షేత్రంలో ఎన్నో యాగాలు చేసింది కదా, ధర్మక్షేత్రం కదా, ఒకవేళ ఏమైనా యుద్ధం చేయకుండా మారు మనస్సు మార్చుకొని ధర్మరాజు ఏమైనా తిరిగి వెళ్ళడానికి ఏమైనా ఆలోచించాడా? అటువంటి ఏమైనా జరిగాయా అని అడుగుతాడు. అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత ఇరుపక్షాల నుంచి శంకరనాదాలు చేయడం. అర్జునుడు కృష్ణుడికి చెప్పాడు, స్వామి ఇరుసేల మధ్యకి రథాన్ని తీసుకుని వెళ్ళడం. ఆ ఇరుసేల మధ్య రథాన్ని వెళ్ళిన వెంటనే చిన్నప్పటి నుంచి తండ్రి లేకుండా భీష్మ పితామహుడి ఒడిలో తన భుజాల మీద పెరిగిన వాడు అర్జునుడు. ఒక్కసారి తాతను చూసిన వెంటనే హృదయం ద్రవించిపోయింది. అశ్వత్థామ కంటే గురువు ఎక్కువ విద్య నేర్పించింది అర్జునుడికే. ఎందుకంటే శ్రద్ధ ఎక్కువ ఉన్నవాడు కాబట్టి, అంతేగా తప్ప పక్షపాతం కాదు. ద్రోణాచార్యుడు చూసిన వెంటనే అయ్యో యుద్ధం నేర్పిన ధనుర్విద్య నేర్పిన నా గురువుతోనే నాకు ఈ యుద్ధమా? ఏ తండ్రి లేకపోతే మమ్మల్ని గారాభంగా ప్రేమ లభించిన తాతగారితోనే యుద్ధమా అని హృదయం ద్రవిస్తుంది. పైగా మిత్రుడైన అశ్వత్థామ అంతకుముందే చిన్నతనం నుంచి విద్య నేర్పిన కృపాచార్యులు ఉన్నారు. పైగా అన్నదమ్ములు, బంధువులు, వీరు ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు. ఇక్కడ మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగం అని ఉందండి. ఎందుకు అర్జున విషాద యోగం? యోగం అంటే కలయిక అని. యోగం అంటే కలయిక అని. యోగం అంటే ఎవరితో కలయిక అంటే ఎన్నో కొన్ని కోట్ల జన్మల కిందట మనం ఆ వైకుంఠధామం గోలోకమైన శ్రీ లక్ష్మీనారాయణ నుంచి, రాధాకృష్ణ నుంచి విడిపోయి వచ్చాము. మరి వారితో కలయిక చేయడానికి ఏర్పడిందే భగవద్గీతలో అన్ని అధ్యాయాలు పేరు యోగం. మరి అర్జున విషాద యోగం కదండి. మరి విషాద యోగం ఎందుకు మాకు పరమాత్మతో కలయాలి కంటే అక్కడ ఎందుకు విషాదం అంటే అక్కడ కేవలం అర్జునుడే గారి విషాదం ఉంటుంది. ఇద్దరు విషాదం ఉంటారు. ఒకడు ధృతరాష్ట్రుడు విషాదం ఉంటాడు, అయ్యో యుద్ధం చేయకుండా నా బిడ్డలకు రాజ్యం రాలేదే, నా బిడ్డకే రాజ్యం రావాలన్న విషాదం లోపల. దుర్యోధనుడు కూడా విషాదమే. ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి, చూసావా ద్రోణాచార్య గురుగారు, నిన్ను చంపడానికి పుట్టిన ద్రుపదుని బిడ్డైన దుష్టద్యుమ్నుడు అక్కడ పాండవునికి సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు అని లోపల కూడా తను కూడా ఏడుస్తూ ఉంటాడు. ధృతరాష్ట్రునికి, దుర్యోధనునికి వారు ఏడ్చేది వాళ్ళ యొక్క స్వాభావికంగా ఏడ్చేది. కానీ అర్జునుడు తన యొక్క విషాదం ఏమైందంటే లోకానికి ఉపదేశమైంది. మనందరికీ ఉద్ధరించడానికి పుట్టింది విషాదం, అర్జునుడికి విషాదం. కానీ ధృతరాష్ట్రుడు, దుర్యోధనునికి విషాదం ఏమిటంటే అయ్యో మాకు రాజ్యం రాదేమో అన్న విషాదం, ఎక్కడ మేము ఉన్నది కూడా కోల్పోతామేమో అన్న భావం. ఆ అర్జున విషాద యోగంలో అక్కడ తాతగారిని, గురువు గారిని, మిత్రుని, మేనమామను, బిడ్డల్ని అందరూ చూసినట్టుగా హృదయం కలిగించి, మనం కూడా మీరు గమనిస్తే ఎక్కడైనా అనుకోకుండా కొన్ని సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి కానీ ఎన్నో దూరాల నుంచి చిన్నపిల్లలు హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తే అమ్మను చూసి కొద్దిగా ఏడుస్తారు కదా. అదేవిధంగా అర్జునుడు కూడా తండ్రిని చూసి, ఆ తాతను చూసి, మరి గురువును చూసి కొద్దిగా బాధపడతాడు. ఆ విధంగా బాధపడడానికి చేసేవాడు కూడా కృష్ణుడే. మరి అంతవరకు రథాన్ని తీసుకుపోవాలి కృష్ణ, ఎవరెవరు ఉన్నారో చూస్తామని లెక్క వేసి యుద్ధం చేయడానికి నేనే నిర్మమం అంటే నేనే కర్తృత్వాన్ని, అంటే నేనే యుద్ధం చేసేవాడిని, నా చేతులు వీళ్ళందరూ చంపబడే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వీళ్ళ శక్తి ఏమిటో అని తీసుకుని వెళ్ళి అంతవరకు శక్తిగా ఉండి శంఖాలు మురోగించిన తర్వాత ఎందుకు మరి విషాదం వచ్చిందంటే కృష్ణుడు ఆ విషయాన్ని ఆ విధంగా కల్పించాడు. మనలో కూడా ఆ విధంగా చేసేవాడే పరమాత్మ. ఎందుకంటే ఆయన ఋషికేశుడు, మన ఇంద్రియాలందరినీ నియంత్రించేవాడు. అందుకే ఆయన ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుడు అంటే శివుడు, పరమేశ్వరుడు కాదన్నా. ఈశ్వరుడు అంటే నియంత్రించేవాడు అని, మనలందరినీ నియంత్రించేవాడు. అందుకే ఆయన పేరు ఈశ్వర అంటారు. ఈశ్వరుడు అంటే కేవలం శివుడికే కాదు,
పేరు. ఈశ్వర అంటే మనలందరినీ నియంత్రించేవాడని. ప్రకృతి రూపంలో మనస్సు ద్వారా, ఇంద్రియం ద్వారా, నీ బుద్ధి ద్వారా పరమాత్ముడు ఈశ్వరుడుగా హృషికేశం ద్వారా నీకు నియంత్రిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఎదురుగా బాహ్యంగా కృష్ణుడు ఉన్నప్పటికీ అర్జును యొక్క మనసులో విషాదాన్ని రేకెత్తిస్తాడు. వాస్తవంగా ప్రైమ్ మినిస్టర్ ఎదురుగా ఉంటే నీకు ఇల్లు వస్తుంది, ఉద్యోగం వస్తుంది, నీకు ఎటువంటి బాధలు ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పటికీ బాధపడుతున్నామంటే నీ బాధలకి ఆయన ఒక్కడికి తీరుస్తాడు తప్ప ఎవరు తీర్చలేనటువంటి బాధ. మరి కృష్ణుడు ఉన్నప్పటికీ అర్జునుడు బాధపడడానికి కారణం ఏమిటి? ఆ అర్జును యొక్క విషాదం లోకానికి సందేశం కావడానికి పరమాత్మ చేసిన ప్రణాళిక. అంతే తప్ప అర్జునుడు మీద ఉన్నటువంటి సామాన్యుడు కాదు. ఎందుకంటే ద్రోణాచార్యుడి యొక్క గురుదక్షిణలో ద్రుపదుని రథాన్ని కట్టి తీసుకొని వచ్చిన వాడు అర్జునుడు. గోరక్షణార్థంలో అరణ్య పర్వంలో చిత్రాన్ని గంధర్వుడు దుర్యోధనుని రథాన్ని కట్టి తీసుకుని వెళ్తుంటే చిత్రగా గంధర్వుడిని ఓడించి దుర్యోధనుని విడిపించి ధర్మరాజు యొక్క పాదాల దగ్గర పడవేసిన వాడు అర్జునుడు. ఉత్తర గోత్రం, దక్షిణ గోత్రంలో భీష్మాచార్యుని, ద్రోణాచార్యుని, కృపాచార్యుని, అశ్వత్థామని అందరినీ ఓడించి గోవును రక్షించిన వాడు అర్జునుడు. మరి ఇంతటి శక్తి గలవాడు, పైగా పరమేశ్వరునితో యుద్ధం చేసి తన శరీరాన్ని పరమేశ్వరునితో కూడా మల్ల యుద్ధం చేస్తాడు. అటువంటి యుద్ధం చేసిన వాడు అర్జునుడు. కాలకేయులను కూడా మట్టుపెట్టినవాడు. దేవతల చేత సఖ్యం కానటువంటి కాలకేయులను కూడా మట్టుపెట్టిన వాడు, కాండవ దహనాన్ని చేసిన వాడు అర్జునుడు. సామాన్యుడు కాదు. కానీ మనం సామాన్యులు. అర్జునుడి దిశగా పెట్టుకొని నరుడు రూపంలో ఉన్న మనందరికీ నారాయణైన శ్రీకృష్ణ భగవానుడు చెప్పిందే భగవద్గీత ఉపదేశం. పైగా మనం అనుకున్నట్టుగా శ్రీకృష్ణ భగవానుడు చనిపోయిన శవం దగ్గర పెట్టలేదు, బతికున్న అర్జునుడి దగ్గర చెప్పాడు. మరి మీరు చెప్పండి, ఇప్పుడు భగవద్గీత బతికున్న మనిషిగా, చనిపోయిన శవానికి? బతికున్న మనిషికే కదా. పైగా ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది వృద్ధాశ్రమంలో వృద్ధులకు చెప్పలేదు, పోనీ అర్జునుడు కాకుండా భీష్మాచార్యుడికి, కృపాచార్యుడికి చెప్పింటే, ద్రోణాచార్యుడు చెప్పింటే వాళ్ళతో వృద్ధులయ్యా వాళ్ళ చెప్పాడు కాబట్టి ఇది వృద్ధులకే అనుకోవచ్చు. కాదు, చెప్పింది పరాక్రమ శక్తి గల అర్జునుడు చెప్పాడు తప్ప భీష్మాచార్యుడికి, కృపాచార్యుడికి, వృద్ధులు చెప్పలేదు. మరి మీరెందుకు మీ బిడ్డలకి, మీ యువతి మీ పిల్లలకి భగవద్గీత నేర్పకుండా అది కేవలం వృద్ధులకి అనుకుంటున్నారు? సందేహం తీసివేసింది. ఎందుకంటే కృష్ణ భగవాన్ చెప్పింది లోక కళ్యాణార్థం మనందరినీ ఉద్ధరించడానికి. ఆ విధంగా ఉపదేశం తీసుకున్న తర్వాత కృష్ణుడు ఎప్పుడైతే ఆ అర్జును యొక్క విషాదం కొద్ది కలిగిన వెంటనే కొన్ని శ్లోకాలు రావాలి కదా అర్జునుడి నుంచి. ఆ అర్జునుడు చెప్తాడు, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితేన వా. అర్జున అంటున్నాడు కృష్ణుడితో, స్వామి నాకు రాజ్యం వద్దు, భోగం వద్దు, సుఖం వద్దు. ఆ యుద్ధం చేయడం వల్ల రక్తంతో తడిసిన సింహాసనం వల్ల వచ్చే భోగాలు, సుఖాలు నాకు వద్దు అంటున్నాడు. ఎవరి వారినైతే 10 మందిలో ఆ యొక్క దుర్యోధనుడు, దుశ్శాసనుడు వస్త్రాపరణం చేసి అవమానించిన వారిని అవమానిస్తే యుద్ధం వద్దుంటున్నాడు అర్జునుడు. ఏ సైన్యములైతే భర్తలు లేకపోతే ద్రౌపదిని ఆమెను ప్రాక్రమించి రథంలో తీసుకుని వెళ్ళిపోతే సైన్యం ఎదురుగా ఉంటే యుద్ధం చేయనున్నాడు అర్జునుడు. ఒకవేళ ఇవన్నీ జరగబోయి ఉంటే యుద్ధం జరిగే ఉండదు. ఈ విధంగా అవమానం జరిగింటేనే అర్జునుడు ఏమంటున్నాడు, యుద్ధం చేయమంటున్నాడు. మరి కృష్ణుడు ఎందుకు యుద్ధం చేయమంటున్నాడండి? అర్జునుడు ఏమంటున్నాడు, నకాంక్షే విజయం కృష్ణ చరాజ్యం సుఖాని చ. ఎందుకయ్యా ఆ యుద్ధం చేసి ఎంతోమంది చనిపోతారు కదా, బంధువులు చనిపోతారు. దాని ద్వారా సైన్యం అంతా మగవారిగా ఉండేది. చనిపోతే ఎంతోమంది వివాహితులు అవుతారు, బిడ్డలు గొప్పలు అవుతారు, తండ్రి గొప్పలు అవుతారు. మరి కులక్షయం జరుగుతుంది. స్త్రీల ద్వారా పితృలకి పిండ ప్రదానం జరగదు. పెద్ద పెద్ద ఉపదేశాలు చెప్పేశాడు కృష్ణుడు ముందరనే అంటున్నాడు. ఓహో
ఇంత అంటే నీకు జరిగిన పరాభవానికి గుర్తు కాలేదన్నమాట. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, ఉతస్వా కస్మల విధం విషమే సంపస్థితం అనాలకృష్టం అష్టం అకీర్తికరం అర్జున. అర్జున, మహాభారత సంగ్రామం రాకముందు బలరాముడు కూడా నేను యుద్ధం చేయనయ్యా, ఎందుకంటే కౌరవపక్షం దుర్యోధనుడు నా శిష్యుడు, ఇటువైపు అర్జునుడు మా బావ, ఎందుకంటే నా సుభద్ర చెల్లించాను కదా, కాబట్టి ఎటువైపు పోయినా నాకు నచ్చే, కాబట్టి నేను యుద్ధం చేయను, నీలాగా తిరిగిగానే తప్పించుకుని కృష్ణ, కాబట్టి నేను పుణ్యక్షేత్రాలకు తీర్థాలకు తిరుగుతున్నాను బలరాముడు. నువ్వు కూడా తిరిగి వెళ్ళొచ్చు కదా. నిన్ను నమ్ముకొని ధర్మరాజు, నిన్ను నమ్ముకొని 7 లక్షల సైన్యం వస్తే, నిన్ను నమ్ముకొని ఏదో ధర్మరాజుకు ధర్మాన్ని కట్టబెట్టే రాజ్యం వస్తే లోకం సుభిక్ష ఉంటుంది అనుకుంటే, వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నేను యుద్ధం చేయను, నేను విచారణ చేసుకుంటా, సన్యాసం తీసుకుంటా, నాకు క్షత్రియం వద్దు, నాకు బాధ వేస్తుంది, నాకు యుద్ధం వద్దు అంటున్నావే, మరి నిన్ను నమ్ముకున్నావు ఎక్కడికో. నీ భార్యనే 5 మంది పాండవుల మధ్య భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు తల్లిదండ్రులు ముందరనే ద్రౌపదికి వస్త్రాపం చేసిన వాడు, మరి లోకంలో ప్రజలను కన్నబడిన కన్యకములు కానీ గృహస్థి యువతి వాళ్ళని కానీ చెరపట్టడానికి నమ్మకం ఎక్కడుంది? మీకు 12 సంవత్సరాలు ద్రోహం చేశాడు, సంవత్సరం పాటు అజ్ఞాతం చేశాడే, మిమ్మల్ని మట్టుబట్టలను చూశాడే, మరి సామాన్య ప్రజల్ని సుభిక్షంగా చూశాడు. న్యాయం ఎక్కడుంది? ధర్మం ఎక్కడుంది? సొంత అన్నదమ్ములు ఉందంటే అంత అధర్మంగా పరిపాలించాడు కదా, మరి సామాన్య ప్రజలకి ఎటువంటి న్యాయం జరుగుతుంది? అర్జున, నువ్వు యుద్ధం చేయకపోతే అందుకు యుద్ధం చేయమంటున్నాడు. అంతే తప్ప శ్రీకృష్ణ భగవానుడు హింసను ఒప్పుకోడు. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే రాజాలు వెళ్తే వినరు. తర్వాత కృష్ణుడు అర్జునికి ఇంకా ఉపదేశించాలని చెప్తాడు. క్లైబ్యం మాస్మది మహాపార్థాన ఏదత్ ఉపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తా ఉత్తిష్ట పరంతప. ఈ త్యక్తా ఉత్తిష్ట పరంతప అనే శ్లోకం ఎక్కడిదంటే, స్వామి వివేకానంద మీరు గమనించే ఉంటారు, రైజ్ అనే వ్యక్తి రీచ్ ద గోల్ అని అంటాడు. లేచి నీ గమ్యం వరకు పరిగెత్తు, అదే నీ యొక్క గమ్యం చేరే వరకు నువ్వు విశ్రమించబడుతున్నాడు కదా. ఆ శ్లోకం భగవద్గీతలోది. త్యక్తా ఉత్తిష్ట పరంతప, లేచి యుద్ధం చేయ అర్జున అన్నాడు. ఈ చేతగాని ధనం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు? క్లైబ్యం మాస్మది మహాపార్థ ఏదైనా పొందితే ఇది నీకు ఈ సమయంలో అనవలసిన మాట కాదు, ఇది నీకు తగినది కాదు. పైగా క్షుద్రం హృదయ దౌర్బల్యం, ఈ హృదయ దౌర్బల్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు? పరంతప అంటున్నాడు. నిన్ను చూసే శత్రువులో భయపడతా, అటువంటి నువ్వు చూసి ఏంటి నేను సన్యాసం తీసుకుని భిక్షాటన చేసుకుంటా ఉంటున్నా? ఇంకా క్షుద్రం హృదయ దౌర్బల్యం, అక్కడ క్లైబ్యం మాస్మది మహాపార్థ దాంట్లో నీకు ఈ చేతగానితనం ఎక్కడి వచ్చిందయ్యా అంటున్నాడు. చేతగానితనం అంటే నపుంసకత ఎక్కడి వచ్చిందయ్యా అంటున్నాడు. ఈ చేతగానితనం ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతమందిని మట్టు పెట్టావు, ఎంతమందిని యుద్ధం చేశావు, అటువంటిది నేను యుద్ధం చేయనుంటున్నావే అంటున్నాడు. అప్పుడప్పుడు మాస్టర్ కొద్దిగా గట్టిగా మందలిస్తేనే, తల్లిదండ్రులు కొద్దిగా బిడ్డలు మందలిస్తేనే కదా వినేది. అందుకు కృష్ణుడు ఆ విధంగా మందలిస్తున్నాడు. తర్వాత అర్జునుడు చెప్తాడు, కార్పణ్య దోషమత స్వభావ. స్వామి, నాకు కార్పణ్య దోషం వల్ల నేను ఎటువంటి నిర్ణయం తీసుకుని అర్థం కావడం, ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏది ఉచితమో ఏది అనుచితమో నాకు అర్థం కావడం. పైగా ధర్మ సమ్మూఢ చేత, నాకు ధర్మం ఎటువైపు మొగ్గాలో అర్థం కావడం. ఎందుకంటే అటు చూస్తే మా తాతగారు, మా గురువుగారు, నా బిడ్డలు, నా సోదరులు, మిత్రులంతా ఉన్నారు. ఇటు చూస్తే మాకు అవమానం జరిగింది, ధర్మాన్ని రక్షించాలి, కాబట్టి ఎటువైపు మొగ్గాలో నాకు అర్థం కావడం లేదు. శిస్తస్నేహం అంటాడు. నేను శిష్యుడిలాగా నేను శరణాగతి పొందుతున్నాను, కాబట్టి మీరు నాకు గురువులాగా ఉపదేశించండి స్వామి అంటే అప్పుడు కృష్ణుడు ఉపదేశించి అక్కడి నుంచి పుట్టిందే భగవద్గీత. అంతవరకు అర్జునుడు విషాదం చెప్పడం, తర్వాత కృష్ణుడు మందలించడం, లేదే నాన్న అని చెప్పడం. ఆ తర్వాత చూస్తాడు, ఎందుకంటే బండ మీద విత్తనం వేస్తే పడుతుంది కదండి. బండ తొలగించి అక్కడ పదునైన భూమిలో వేస్తేనే విత్తనం నాటేది. ఇంకా పాత్ర శుద్ధిగా లేదు. నేను శిష్యస్నేహం అంటాడు. అన్యదా శరణం నాస్తి మాం ఏవ శరణం మాం ఏవ. నాకు ఎటువంటి శరణం లేదు స్వామి,
త్వమేవ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఇంకా నాకు నీవు తప్ప ఎటువంటి రక్షణ లేదు, నిన్నే నేను శరణాగతి పొందుతున్నా. కాబట్టి ఆ కారుణ్య భావంతో నన్ను రక్షించు జనార్దన అన్న శ్లోకానికి సమన్వయం అవుతుంది ఇక్కడ. అప్పుడు కృష్ణుడు అశోచానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాససే గతాసూన గతాసూశ్చ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. అర్జున, పండితులొక్క చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఎదురుగా భీష్మాచార్యుడు నీకు విద్య నేర్పిన ద్రోణాచార్యుడు కృపాచార్యుడు వాళ్ళే చెప్పలేదు ధర్మనీతి నీతి శాస్త్రం, నువ్వు చెబుతున్నావు. ఆహా, చాలా పండితులకే మాట్లాడుతున్నావు. కానీ పండితులు శాశ్వతమైనది ఏదో అశాశ్వతమైనదో తెలుసుకుంటారు. పైగా దేని గురించి దుఃఖించాలో దేని గురించి దుఃఖించాలో పండితులు తెలుసు. ఎందుకంటే నువ్వు చంపితే శరీరం పడిపోతుంది అంటున్నావు. ఈ శరీరం అశాశ్వతమయ్యా, శాశ్వతం కాదు. లోపల శాశ్వతమైన ఒక ఆత్మ ఉంది, దాని నీకు తెలియదు. పైగా దీని గురించి దుఃఖిస్తున్నావు. ఒకవేళ నీ శాశ్వతం అంటే శాశ్వతం కాదు. ఎందుకంటే కాలగర్భంలో నువ్వు ఒకవేళ భీష్మాచార్యుడిని అటువంటి సైన్యాన్ని నువ్వు ఒకవేళ తప్పుకున్నా కాలగర్భంలో కరోనాలో నేనే తీసేస్తాను, నువ్వు తీకున్న నేనే తీసేస్తాను. ఎందుకంటే యమధర్మరాజు రూపంలో కాలగర్భంలో ఉండేది కూడా కృష్ణుడే, కరోనా రూపంలో వచ్చిన వాడు కూడా కృష్ణుడే. ఎందుకంటే మనం భూమిపై కాదు, కొండలపై వెళ్ళిపోయాం, నదులపై వెళ్ళాం, సముద్రంలోకి వెళ్ళిపోయాం, ఆకాశంలో వెళ్ళిపోయాం. ఇంకా పక్షులన్నీ వెళ్ళిపోయి జీవరాశులు అడిగిండే, స్వామి ఈ మానవుడు సామాన్యుడు కాదు, వాడ అవసరమైతే పాతాళ వరకు వస్తున్నాడు, కొండలపై వస్తున్నాడు, చెట్లపైకి, నదులపైకి, సముద్రాలపైకి, ఆకాశంలో కూడా వస్తున్నాడు. స్వామి కొద్దిగా చూడు, లెక్కలు చూడంటే అమ్మ పోయి దరిద్రం భూమి అడిగింటది, స్వామి యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞంలో కొన్ని వీళ్ళంతా సమిధలు. ఆ విధంగా అనుకోవాలంటే మనం ప్రకృతిని ఎదిరించలేం కదా, ఆ విధంగా చూడాలంటే ఇంక స్వామి యజ్ఞం చేస్తున్నాడు, యజ్ఞంలో ఇవన్నీ సమిధాలంతే. తర్వాత ఇంకా కృష్ణుడు అంటే నువ్వు బాధపడుతున్నా కాలగర్భం అందరూ పోయేవాళ్ళు, ఒకవేళ నువ్వు యుద్ధం చేయకుండా కానీ నేనే తీసేస్తాను, కాలం తీసేస్తాను. పైగా తెలుసుకో, ఏమంటున్నావు, శరీరం పోతుంది దానివల్ల బాధ వేసుకుంటున్నావు కదా, నీకు అటువంటి బాధే లేదు. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడంటే దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీర సత్రముఖ్యతి. అర్జున, ఒక పిల్లవాడు కౌమార దశలో ఉంటే మీరు గమనించే, ఒక చిన్న పిల్లవాడు ఈ స్థితిలో ఉంటాడు. కౌమారం నుంచి యవ్వనం వచ్చేసరికి పెరిగిపోయింటాడు. మరి ఎక్కడ పోయింది ఆ చిన్నతనంలో శరీరం ఎక్కడ పోయింది? ఎవరన్నా గాలి కొద్ది ఏమన్నా బుడగలో కదా సాగ పెరిగారా, లేకుంటే ఎవరన్నా పెరిగారా? ఏం లేదు. మరి ఎక్కడికి వచ్చింది అంటే ఆ బాల్య దశలో ఉన్న శరీరం పక్కకు పోయి యవ్వన స్థితి వచ్చింది కదా, యవ్వనం నుంచి వృద్ధాప్యం వచ్చింది. అదేవిధంగా ఒకవేళ యుద్ధంలో ఈ శరీరాన్ని పడగొడితే ఇది పడిపోయిన తర్వాత కొత్త తీసుకుంటే నువ్వు సిద్ధించాలి నాన్న అన్నాడు. బుడ్డబలిపోతే చిన్నపిల్ల పాప ఏడుస్తుంది కదా, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు, 2 బలు పెడితే ఇంకో ఊరు కూడా తీసుకొస్తుంది అని అనే విధంగా తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డను ఊరడిస్తారో కృష్ణుడు కూడా అదే ఊరడిస్తున్నాడు. నువ్వు అంతగా చింతించద్దు నాన్న, సబ్జెక్టు ఫెయిల్ అయ్యా, ఏమి ఇప్పుడు ఇబ్బంది లేదు, సప్లీ కట్టుకుందాం లేదు నాన్న. నువ్వు అంతగా బాగా అవసరం లేదు, స్టేట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ అవసరం లేదు, పాస్గా ఫెయిల్ అయ్యావా ఇబ్బంది లేదు, సప్లీ కట్టుకుందాం లేదు. సప్లీ ఉంది కదా, ఒకవేళ ఆ సప్లీ తప్పిపోయినా ఇంకో సప్లీ ఉంది కదా, ఎందుకు బాధపడతావు? దానికి ఆత్మహత్యలు చేసుకోవడం, బిల్లు పెట్టుకుంటడం, ఏదో ఇంకా నువ్వే లోకాన్ని ఉద్ధరించేవాళ్ళక, ఇంకా నువ్వు లేకపోతే అబ్దుల్ కలాం లేనట్టుగా బాధలు తెచ్చుకోవడం, ఉరి వేసుకోవడం పిల్లలకి ఎందుకండి? మీ పిల్లలు చెప్పాలా? మీ పిల్లలు అనుకోకుండా కాలేజ్ ఫస్ట్ స్కూల్ స్టేట్ ఫస్ట్ వస్తే చెప్పాలి ముందుగానే, అమ్మా ఇప్పుడేం బాగా చదువుతున్నావు, పైగా కలియుగం డీజోడు చెప్పొచ్చి క్యాష్ ప్రోగ్రామ్ కొత్త కొత్త లైవ్ ప్రోగ్రామ్ వస్తున్నాయి కాబట్టి నువ్వు ఎక్కడ నీ ఏకాగ్రత తప్పిపోతుంది అనుకో, ఒకవేళ కాలేజ్ ఫస్ట్ రాకున్నా, ఒకవేళ ఐఐటి సీట్ రాకున్నా ఏమి ఇబ్బంది పడద్దు, వచ్చిన కాడి చదువు. ఎందుకంటే నీ శరీరం ఉండాలి. అమ్మగారికి రాయడం ఏమిటంటే నేను చదవలేదు, క్లాస్ ఫస్ట్ రాలేకపోతున్నాను కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటా. మీ పిల్లలకి మీరు ఒత్తిడి చెప్తున్నాను. అక్కడ మోడీ గారు ఎక్కడ ఐఐటి నేర్చుకోలేదు, మోడీ గారు ఏ ఐఐటి వెళ్ళలేదు, పోనీ నవోదయ స్కూల్లో కూడా చదవలేదు ఆయన. పాపం అనకూడదు అంటే పరమాత్మ యొక్క ప్రణాళిక అది. ఒకరిని
అది పరమాత్మ దేశ ప్రణాళికలో మనల్ని ఎక్కడికి ఉత్తస్థితుల్లో తీసుకువెళ్తూ ఉంటారు. దానికి మీరు ఎక్కువగా ఒత్తిడి పిల్లల్ని తెచ్చారనుకోండి, వాళ్ళు ఆ వీధిలో నాకేమవుతుందో, నాకు అవమానం అవుతుందో, ఈ ఒత్తిడికి ఏమవుతుంది, ఆత్మహత్య చేసుకుంటారు. దీన్ని మీరే తెలుసుకోవాలి. మీ బిడ్డలకి ఏం కావాలి ముందుగానే చెప్పండి. నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావు, సెకండ్ వచ్చినా బాధపడద్దు, క్లాస్ ఫిఫ్త్ వచ్చావు, ఏమీ లేదు. కానీ గమనించు, శ్రద్ధగా చదువు, ఏకాగ్రత తప్పిపోతుంది అంతే. మీ బిడ్డలకి స్వామి వివేకానంద ఆలోచన చూపించండి, ఏపీజే అబ్దుల్ కలాం ఆలోచన చూపించండి, సుభాష్ చంద్ర ఆలోచన చూపించండి. ఐఐటీలో డాక్టర్లు చూపించకుండా మళ్ళీ టెన్షన్లు వస్తాయి. అవసరమైన చారణి కోటేశ్వర గురుగారిని చూపించండి, గరిపాటి నరసింహారావు చూపించండి, చాలు. ఆనందం ఉండడానికి ఐఐటీ అవసరం లేదు. 4-5 భగవతి శ్లోకాలు చెప్పి కూడా నువ్వు ఆనందం ఉండొచ్చు. ఈ విధంగా అర్జున్ యొక్క మనశ్శాంతి తీసుకొస్తున్నాడు కృష్ణుడు. తర్వాత ఏమంటున్నాడు, వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపురాని తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి. అర్జున, ఏ విధంగా మనం ధరించిన వస్త్రం ఏ విధంగా చిరిగిపోతే కొత్త వస్త్రం ధరిస్తాం కదా, అదేవిధంగా నువ్వు అనుకున్నట్టుగా ఈ శరీరం ఒకవేళ తను జాలిస్తే లోపల ఆత్మ సూక్ష్మ శరీరం ఉంటుంది. ఇది మళ్ళీ కొత్త శరీరం తీసుకుంటుంది. కాబట్టి నువ్వు ఎక్కువ బాధపడుతున్నా. మారుతి ఆటోతో చెడిపోయిందని బాధపడద్దు, పక్కన పెట్టేసే, కొత్త కారు తీసుకో. ఇప్పుడు కారు చెడిపోతుందండి. కారు చెడిపోయినంత మాత్రాన లోపల ఉన్న మనిషి చెడిపోతుందా? లేదు కదా. అంటే ఇది కారు. ఈ కారు లోపల ఉన్నాడు నడిపేవాడు. వాడిని తెలుసుకోవడానికి భగవద్గీత, ఈ దేవాలయాలు, ఈ ఉపనిషత్తులు, వేదాలు, ఈ సారాంశాలు తెలుసుకోకుండా ఉండడానికే బాధ. పైగా ఉపనిషత్తులు ఏమిటాయంటే, ఇదనేది ఒక వృక్షం. ఈ వృక్షం దగ్గర 2 పక్షులు ఉంటాయి. ఒకటి ఆత్మ, జీవాత్మ, ఒకటి 2 పరమాత్మ. ఈ శరీరం ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ చెట్టుకు రకరకాల పండ్లు ఉంటాయి. ఆ పండ్లు తింటూ ఉంటుంది ఈ పక్షి. ఏ పక్షి? మనమే. తినరా, ఉదయం లేచి నుంచి 5కి చెప్పి ఎక్కువ చేసుకో, జీడిపప్పు బాగా పెంచుకున్నా. పక్కన పరమాత్మ గమనించదు. ఎంతసేపు ఇదే తిన్నానా, తర్వాత మళ్ళీ డీజోడ్ చెబుతూ క్యాష్ ప్రోగ్రాంలు, రకరకాల లైవ్ ప్రోగ్రాంలు, లేకుంటే ఎన్నెన్నో దీనికి లేనిపోని బాధలు. ఆ చలచిత్రాలు కూడా రామయ్య, పుల్లయ్య, సుబ్బక్క, ఎల్లమ్మ, చూసావా రామక్క అనడము, ఒకరికొకరు చెప్పుకోవడం, ఇదే అస్తమానం, ఇదే విషయవాంఛనమైన ఈ పక్షి ఏం చేస్తుంటుందంటే పరమాత్మను విస్మరించి ఉంటుంది. ఉపనిషత్తులు అదే చెప్తుంది, పరమాత్మను విస్మరించి ఉంటుంది. ఆ పండు తీసుకునేటప్పుడు పండు ఇచ్చినవాడు వీడేరా అని ఏమాత్రం తెలుసుకున్నాం అనుకోండి, మన జన్మధన్యమైపోయినట్టే. ఇంకంటే మీరు కూడా రమణ మహర్షి, రామకృష్ణ పరమహంసలే. అంత జన్మ అదృష్టం ఎక్కడుంది? సౌనకాది మహామునులు, పోతన భాగవతంలో సౌనకాది మహామునులు సూత మహామునితో అడుగుతారు, అయ్యా కలియుగంలో ఎటువంటి వాళ్ళంటే అలసులు, మంద బుద్ధియులు, అల్పతరాయులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములు ఎవి చేయజాలరు ఈ కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వ సౌఖ్యమై అలవడు, ఏమిటిన్ పొడమిన ఆత్మకు శాంతి గలగన్ మునీంద్ర చెప్పవే. స్వామి, ఈ కలియుగంలో ఎటువంటి వాళ్ళంటే 2 గంటల సేపు చలనచిత్రాలు, 2 గంటల సేపు చలనచిత్రాలు చూడడానికి శరీరం ఒప్పుకుంటుంది. కానీ లక్ష్మీనరసింహ దేవస్థానంలో కదిరిలో భగవద్గీత ప్రవచనం జరుగుతుందంటారా, వెళ్ళి కూర్చుందామంటే అది ముసలి వాళ్ళ సబ్జెక్ట్, మన సబ్జెక్ట్ కాదని. యువతి వైపులు ఇంకా పిల్లవాళ్ళైతే దానికి చాలా సమయం ఉంది. అమ్మ నాకు 5 సంవత్సరాలే కదా, 10 సంవత్సరాలే కదా, దానికి ఇంకా 60 సంవత్సరాలు ఉంది అనుకుంటారు. ఒకవేళ పిల్లవాడు ఇంట్లో వాడు అనుకోకుండా జాగంటి కోటేశ్వర గురువు గారి యొక్క ప్రవచనం ద్వారా, చిన్నచీర స్వామి వారి ప్రవచనం ద్వారా భగవద్గీత విందామంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎరా ఎక్కడ వెళ్తున్నామంటే ఏదో భగవద్గీత ప్రవచనం జరుగుతుందమ్మా వెళ్ళి విందామంటే, ఎరా అప్పుడే వయసు అయిపోయిందా నీకు, ఇంకా ఉంది కదా, హాఫ్ సెంచరీ కానీ ఎందుకు అప్పుడే దేవాలయానికి అనుకుంటారు. అలసులు ఒకవేళ వచ్చినప్పటికీ కాళ్ళు తిమ్మిలు ఎక్కుతుంటాయి.
ఒకవేళ ప్రవచనం బాగానే ఉంది వింటున్నామంటే అలసిపోతుంది శరీరం. పైగా మందబుద్ధి. ఒకవేళ భగవద్గీత చెబుతున్నప్పటికీ అంటే మీరు మందబుద్ధులు కాదు, వచ్చిన వాళ్ళందరూ బుద్ధి బాగా ఉన్న వాళ్ళే, లేకుంటే సమాజం రాలేరు ఇక్కడికి. అక్కడ చెబుతున్నారు మందబుద్ధి అంటే ఘంటసాల ఎన్నోసార్లు పాపం ఆయన గట్టిగా శ్లోకాలు చెప్తుంటాడు, అర్థం చేసుకునే బుద్ధి లేదు మనం కలియుగంలో వాళ్ళకి. పైగా ఆయన ఏమంటున్నాడు, మందబుద్ధితులు అల్పతరాయులు. ఒకవేళ మందబుద్ధి ఉన్నప్పటికీ ఆలస్యమైనప్పటికీ ఏమన్నా శరీరం ఎక్కువ సంవత్సరం ఉందంటే లేదయ్యా అల్పతరాయులు, ఎప్పుడు గర్భం వస్తుందో తెలియదు, ఎప్పుడు క్యాన్సర్ వస్తుందో తెలియదు, ఎప్పుడు సైకిల్ వస్తుందో తెలియదు, అల్పతరాయులు. ఈ ఆయుష్ కూడా 100 సంవత్సరాల కంటే ఇంకా తక్కువే. పోనీ 100 సంవత్సరాలు ఉంటుంది, తక్కువే ఉంటుందయ్యా. ఈ లోపల ఏమైనా కొన్ని మంచి భాగ్యమైన కార్యాలు చేశారంటే అక్కడిగా చేయలేదు. ఎందుకంటే మంద భాగ్యులు. భాగ్యం ఉన్న వాళ్ళే భగవద్గీత వినవాలి, భాగ్యం లేని వాళ్ళంతా పాపం అక్కడంతా కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. పైగా సుకర్మములు ఎవియం చేయజాలరు ఈ కలియుగమందు మానవులు. సుకర్మములు అంటే భగవద్గీత ప్రవచనం వినడం, భాగవతం వినడం, రామాయణ శ్రవణం చేయడం, పఠనం చేయడం, విష్ణు సహస్రనామం చేయడం, జపం చేయడం, తపస్సు చేయడం, ధ్యానం చేయడం, నరసింహస్వామి ప్రతిరోజు ఎడతెగకుండా ఉదయం సాయంకాలం ఏదో ఒక రోజు దర్శనం చేయడం. చలనచిత్రగాలు పాడుతూ ఉంటారు, నేను చూడగా ఉండలేను, లేకపోతే తనివి తీరదంటుంటారు. పరమాత్మను మీరు రోజు దర్శిస్తూ ఉంటే గమనించండి, మీరు ప్రతిరోజుగా 7 రోజులు సాయంకాలం కానీ ఉదయం కానీ మీ శరీరాన్ని ప్రయత్నపూర్వకం తీసుకొని రండి. ఆ స్వామి యొక్క దర్శనం గమనిస్తూ వస్తే ఒక 10 రోజుల తర్వాత మీ మనస్సు ఎత్తుంది, అరే స్వామి యొక్క దర్శనం చేసుకోలేదు కదా, స్వామికి ఈరోజు ఎటువంటి పట్టం పుట్టదట్టారు, ఎటువంటి హారాలు వేశారు, ఎటువంటి అలంకారం వేశారు, ఎటువంటి గంధంతో అభిషేకం చేశారు, నేను చూడలేదే అని ఆ యొక్క తాపత్రం ఉంటుంది. అది అటువంటి సుకర్మములు చేయాలి మనం, అటువంటి సుకర్మములు చేయాలి. అటువంటి సుకర్మలు చేయరయ్యా, ఎందుకంటే కలియుగం కదా. కాబట్టి ఏది సర్వ సౌఖ్యమో, ఏది సర్వశ్రేష్టమో అది చెప్పవయ్యా మాకు. పైగా ఏది చేయడం వల్ల ఆత్మకు శాంతి పొందుతుందో అది చెప్పవయ్యా మీరా అని సౌనకాది మహాములు సూత మహామునితో అడుగుతున్నారు. తర్వాత ఈ అర్జునుడు ఈ విధంగా కృష్ణుడి చేత భగవద్గీత శ్లోకాలు వింటూ ఉండగా తర్వాత స్వామి ఏమంటాడంటే, నాయన ఒకవేళ నీ చేతిలో చనిపోయే వాళ్ళు అనుకున్నావు కదా, శరీరం పడిపోతుందిరా నాన్న, లోపల ఉన్న ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, కాబట్టి నువ్వు చింతించద్దు, అది శాశ్వతం, తిరిగి మళ్ళా జన్మ తీసుకుంటుంది. కాబట్టి నువ్వు దుఃఖాన్ని చెందకు. ఒకవేళ నీకు అనుకోకుండా నీ జీవితంలో ఒక దుఃఖం వచ్చింది అనుకున్న వ్యాపారంలో ఒకసారి పెట్టుబడులు పెట్టిన ద్వారా ధనం బాగా వచ్చింది అనుకోకుండా ఒకసారి కరోనా వల్ల ఆవిడలో వ్యాపారమే లేదు, ఎక్కువ బాధపడద్దు నాన్న, ఎక్కువ బాధపడద్దు. మరి ఎట్లా స్వామి బాధపడద్దు అంటే ఒక మంచి ఉపాయం చెప్తా. ఏం చెప్తానంటే స్వామి ఏంటంటే, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయనో అనిత్య తాను తిరిక్షస్వ భారత అంటున్నాడు. ఒకవేళ నీ జీవితంలో అనుకోకుండా నీ యొక్క కష్టాలు వచ్చానుకో నువ్వు భరించు. ఎలా భరించాలంటున్నాడంటే, చలికాలం చలి వస్తే వణుకుతూ స్వెటర్ వేసుకొని ఏ విధంగా భరిస్తున్నావో, ఎండాకాలం వచ్చి ఇంట్లో ఏసీ ఫ్యాన్ వేసుకొని కూలర్ వేసుకొని భరిస్తున్నావో, అదేవిధంగా సుఖం వచ్చినప్పుడు పొంగిపోతున్నావు నాన్న, కొద్ది గట్టిగా నిలబడు. దుఃఖం వచ్చినప్పుడు తలపు పట్టుకోవద్దు. ఒకసారి కదిరి నరసింహస్వామి దగ్గరికి రా, స్వామి చూసి చూడు. స్వామి చూసి ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సరతోముఖం ఋషింహం భీషణం భద్రం మృత్యో మృత్యు నమామ్యహం శ్లోకం చదువు కొద్దిసేపు. స్వామి యొక్క కొద్దిసేపు ఆ స్వామి యొక్క ముక్త మనోహర రూపం చూసుకొని ఏ విధంగా నరసింహస్వామి ఆ ప్రహ్లాదును రక్షించాడో నన్ను కూడా రక్షించు స్వామి, తెలియని బాధలు ఉన్నాయి నాకు. ఎందుకంటే పూర్వజన్మలో మనం చేసుకున్న ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మలు మనల్ని ఆ విధంగా దుఃఖాన్ని తీసుకొస్తుంటాయి. స్వామి మీకు దుఃఖాలు రావు అని చెప్పలేదు. మీరు ఒకవేళ అనుకోకుండా కుశదోషం ఉంది, శని దోషం ఉంది, ఎన్ని దోషాలు చేసినప్పటికీ మళ్ళీ ప్రమాదాలు వస్తూనే ఉంటాయి, దుఃఖాలు వస్తూనే ఉంటాయి. అలవరుచుకో. స్వామి ముందుగానే చెప్పాడు మనందరికీ, నువ్వు అలవరుచుకో. ఏ విధంగా ఓర్చుకుంటావు? చలికాలం వస్తే నీకు తెలుసు కదా, ఓర్చుకో. దుఃఖం వస్తే చలికాలంలో ఏ విధంగా ఓర్చుకుంటావో అదే విధంగా ఓర్చుకో. మరి దుఃఖం వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే పరమాత్మ నామాన్ని జపించు, నీ దుఃఖం వెళ్ళిపోతుంది. స్వామి చెప్పాడు. ఇంకా ఏమంటున్నాడు కృష్ణుడు అంటే, నీ యొక్క బాధకు కారణం తెలుసుకో అర్జున. ఎందుకంటే
నువ్వేమంటున్నావు? శరీరం పోతుంది అంటున్నావు కదా. దానికి ఆ పోవడానికి కూడా ఇది ఎందుకు వెళ్తుందంటే ఇక్కడ శాశ్వతం కాదు. ఎందుకు శాశ్వతం కాదంటే జాయతే గచ్చతే ఇది జగత్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పర్మనెంట్ రెసిడెన్స్ కాదు, రిజిస్ట్రేషన్ చేసుకుంటామే కానీ మనకు ఆధార్ కార్డు అంతా పర్మనెంట్ రెసిడెన్స్ వస్తుందే కానీ నిజంగా పర్మనెంట్ కాదమ్మా, నిజంగా పర్మనెంట్ కాదు. మన పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చేసి వైకుంఠధామం గోలో కదమ్మా. అందుకే మన వైకుంఠ ఏకాదశిలో ఉత్తరదానం చేసేది. నువ్వు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసుకున్నా, ఎన్ని పట్టాలు కట్టుకున్నా కానీ అసలైన పట్టా వచ్చి అదే. ఎన్ని గవర్నమెంట్ జాబ్ ఉన్నా కానీ పర్మనెంట్ జాబ్ వచ్చేసి పరమాత్మ దగ్గరనే. అదే చెప్తున్నాడు స్వామి. అందుకు కృష్ణుడు ఏమవుతున్నాడంటే ఓర్చుకోని కష్టాలను కూడా. ఇంకా కృష్ణుడు ఏమవుతున్నాడు, నీకు వచ్చే కష్టాలను కూడా నువ్వు దానికి కారణం ఏమిటో తెలుసుకో. ఎందుకంటే నువ్వేమంటున్నావు, నేనే కర్మలు చేస్తున్నా అంటున్నావు. కర్మ అంటే తెలుగులో పని అంటావు. నేను చేస్తున్నాను కాబట్టి దీని ద్వారా నాకేమైనా సంగమిస్తున్నావు. కాదు నువ్వు కాదు చేసేవాడు. కర్మణ్యేవ ఆధికారస్తే మహాఫలేషు కాదాచన మా కర్మ ఫలహేతుకు మాదే సంతోష కర్మ. అర్జున, కర్మ చేయలేదు మాత్రమే నీకు అర్హత ఉంది. ఎందుకంటే మిలిటరీ వాళ్ళు పాకిస్తాన్ బార్డర్లో, చైనా బార్డర్లో సైనికులు నిద్రపోతున్న వాళ్ళు వాడు దాడి చేసి మన వాళ్ళని అనుకోకుండా నిద్రపోతున్న వాళ్ళ పైన బాంబులు వేసి చంపారు కదా. అనుకోకుండా క్యాంపులో ఇంకా 43 మంది పుట్టబెట్టుకున్నారే. మరి వారికి ప్రధానమంత్రి ఏమిటాడు, అయ్యా మీరు పాకిస్తాన్ ఎదుర్కొని చెప్పాడు. దానికి నువ్వు ఏం చెప్పాలి, స్వామి నేను వెళ్ళను అంటే ఎట్లా, నీ ధర్మం ఏమిటి? పాకిస్తాన్ బార్డర్లో మిలిటరీ బార్డర్లో ఉండగా ఏం చేయాలి, యుద్ధం చేయాలి. ఎందుకు? దేశం రక్షించాలి కాబట్టి. నిన్ను నమ్ముకొని లోకాలు దేశంలో కోట్ల మంది 133 కోట్ల మంది నిన్ను నమ్ముకొని ఉంటే నేను యుద్ధం చేయను, ఓం శాంతి శాంతి. తర్వాత ఆ చైనా వాళ్ళ దగ్గర వెళ్ళి బుద్ధం శరణం వచ్చానంటే నీ భాష అర్థం కాదు. వాడేమన్నాడు, నువ్వు వెళ్ళి ఓం శాంతి శాంతి అనుకో, కిమ్ కాంగ్ అన్నాడు. ఆడి భాష నీకు అర్థం కాదు. నువ్వు ఎంతసేపు నువ్వు బుద్ధం శరణం వచ్చామన్నప్పటికీ వాడు కిమ్ కాంగ్ అంటూనే అంటాడు. మనకేం చేయాలి? వాడు క్రోధంతో వచ్చాడా, నువ్వు కూడా క్రోధంతోనే చెప్పు స్వాగతం దేశాన్ని. ఒకవేళ ఆయుధాలతో సమాధానం చెప్పాడా, నువ్వు కూడా ఆయుధాలతో సమాధానం చెప్పు. అది నీ ధర్మం. ఏ విధంగా ఆలయంలో ప్రధానార్చకులు స్వామికి సేవ చేసుకుంటారో ఉంటారో, పౌరోహితం చేసుకుంటారో. పౌరోహితం అంటే పురం యొక్క హితం కోరేవారు బ్రాహ్మణులు. ఒక బ్రాహ్మణుడు ఏ విధంగా పురం యొక్క హితం కోరడానికి పౌరోహిత్యం చేసుకుంటూ ఉంటారో, ఏ విధంగా ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తూ ఉంటారో, ఒక టీచర్ ఏ విధంగా విద్యను ఉపదేశిస్తూ ఉంటాడో, ఒక భర్త ఏ విధంగా భార్యను పోషిస్తూ ఉంటాడో, ఒక తండ్రి ఏ విధంగా బిడ్డను పోషిస్తుంటాడో, అదేవిధంగా ఒక వైశ్యులు వ్యాపారం చేస్తుంటారో, అదేవిధంగా శూద్రులు రకరకాల వ్యవసాయ కమ్మరి తర్వాత అన్ని రకాల వ్యాపార ఆ యొక్క కార్యకలాపాలు ఉంటారో, నీ ధర్మం కూడా క్షత్రియ ధర్మం. క్షత్రియ ధర్మం ఏమిటి? అవసరమైతే లోకం కోసం, లోక రక్షణ కోసం ఎదురుగా వచ్చిన శత్రువులను దండించి రక్షణ కావించాలి. పైగా నీకున్న క్షాత్ర విద్య ద్వారా క్రూరమృగాలు, అడవి మృగాలు కానీ, సింహాలు కానీ, పులులు కానీ సామాన్య మనం మానవులను చెప్పడానికి వస్తే నువ్వు వాటిని రక్షించాలి. ఏ విధంగా? నీ యొక్క క్షాత్ర విద్యను ప్రదర్శించి. అంతేగాని అయ్యో సింహాన్ని చూస్తే దాని లోపల నాకు పరమాత్మ కనిపిస్తున్నాడు, నేను యుద్ధం చేయాలంటే నువ్వు క్షాత్ర ధర్మంలో ఉన్నావురా నాన్న. నువ్వు ఎవరు, ఏ ధర్మంలో ఉన్నావు? నువ్వు క్షత్రియ ధర్మంలో ఉన్నావు. కాబట్టి నీ ధర్మం అది. అందుకే నువ్వు ధర్మం చేయాలి. మిలిటరీ బాటలో నువ్వు యుద్ధం చేయడం నీ వంతు. అది గెలవకపోవడం పరమాత్మ నిర్ణయించి. దాని ద్వారా చైనా వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారంటే నువ్వు అంతగా బాధపడ అవసరం లేదు. ఎందుకంటే ఆ కర్మల యొక్క ఫలం నాకు సంబంధించిన విషయం, నువ్వు కాదు చేసేదంటున్నాడు. పైగా ఇంకా ఏమంటున్నాడు అంటే భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా శాంతి పృచ్చతి అంటున్నాడు. అర్జున, నువ్వు చేసే అన్ని కర్మలకి, అన్ని యజ్ఞాలకు, అన్ని తపస్సులకి భోక్తను నేనే. నువ్వు కాదు ఫలాలను తీసుకునేది, నువ్వు కాదు అనుభవించేది. వాటికి అందరికీ సర్వలోక మహేశ్వరం, ఈ లోకానికి అందరికీ నువ్వు నాకు అర్పించేది. పైగా సుహృదం సర్వభూతానం, అన్ని భూతాలకు నేను సర్వభూతానం నేను మిత్రుడనే. ఇది తెలుసుకున్నవాడు నాకు వాటి యొక్క కర్మ యొక్క ఫలితాన్ని నాకు సమర్పిస్తాడు. ఆ సమర్పించడం ద్వారా పరమాత్ముడు నా చేత చేపిస్తున్నాడు. నా అహం కర్త హరి
హరిహి కర్త, నా అహం కర్త, హరిహి కర్త. పలికించేవాడు నేను కాదయ్యా, పలికించేవాడు కృష్ణుడు. ఇంకా నాకెందుకు బాధ? చెప్పేవాడు నేను కాదు, పరమాత్ముడు. ఇది పరమాత్ముని కార్యం తప్ప నా కార్యం కాదు. ఇక్కడ ఎంతమంది వస్తే నాకేమి? పరమాత్ముడు చేయమని చెప్పడం నేను చేస్తున్నా. దానికి లెక్కతో నాకేమని? పరమాత్ముని కార్యక్రమం. ఎలక్షన్ క్యాంపెయిన్లో కార్యకర్తలు తిరుగుతూ ఉంటారు. దాంట్లో 100 మంది 200 మంది జై జై నాయకుడికి జై చెప్పుకుంటారు. ఎలక్షన్ అయిన తర్వాత ఓట్లలో కొంతమంది ఓడిపోతే గెలుస్తారు. ఓడిపోయిన వాళ్ళు ఆ జెండా కొట్టిన వాళ్ళు బాధపడరు. ఎందుకంటే వాళ్ళకు కూలీ ఇచ్చింటారు, 200 500 కూలీ ఇచ్చింటారు కదా. మరి కూలీ తీసుకున్నా నీకెందుకు బాధ? ఆ నాయకుడు ఓడిపోతే. అదే కృష్ణుడు చెప్తున్నాడు, నీవు కూలీవయ్యా, నా తరపున పనిచేస్తున్నావు కాబట్టి నీకెందుకు బాధ? నువ్వు నా కోసం చేస్తున్నావు. నా కోసం చేస్తున్నావన్నా ఆ కొద్దుని స్పృహ పెట్టుకో. ఆ స్పృహ పెట్టుకున్నావా నీకు బాధే ఉంటుంది, నీకు శాంతి వస్తుంది. పైగా ఒకవేళ నీ బంధువులు అందరూ వెళ్తున్నారా? పద్మపురాణం చెప్పారు ఏమంటే, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాహ రుణ క్షయే యాంతి తత్ర పరవేదన అంటాడు. నాన్న, నీ యొక్క పూర్వజన్మలో రుణానుబంధం ఉంది కాబట్టి నీకు భార్యలు, బిడ్డలు, బంధువులు, ఆవులు, పొలాలు, పెద్ద పెద్ద ఫ్లాట్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు, పదవులు వీటిని అనుభవిస్తున్నావు. రుణ క్షయం యాంతి తత్ర పరవేదన. పోయిందని బాధపడుతున్నారా? నా భార్య పోయింది, బిడ్డలు పోయింది, బంధువులు పోయింది, స్నేహితులు పోయింది, పొలాలు పోయినాయి, కార్లు పోయినాయి, పదవులు పోయినాయి, బాధపడద్దు. నీ యొక్క పూర్వజన్మలో చేసుకున్న సంచిత కర్మ, ప్రారంభ కర్మ ద్వారా అనుభవించేది నీ యొక్క రుణానుబంధం ఉంది కాబట్టి నీ భార్య, బిడ్డలు, బంధువులు అనుకోకుండా నీ యొక్క తమ్ముళ్ళు వీరంతా వెళ్ళిపోయారు. ఎందుకు? నీతో రుణం అయిపోయింది కాబట్టి. రుణం అయిపోయిన తర్వాత నువ్వు ఎవరి దగ్గర ఒక 50,000 వడ్డీకి తీసుకుంటే దాన్ని తీర్చిన తర్వాత ఆ బాకీ నీ దగ్గర ఉంటుంది కదా. నువ్వు వాళ్ళ దగ్గరికి అయ్యా రేపు ఇస్తానయ్యా, మళ్ళీ వస్తానయ్యా, మళ్ళీ ఇస్తానయ్యా చెప్పేది ఉండదు కదా. అదేవిధంగా నీకు రుణం తీరిపోయింది కాబట్టి నీ దగ్గరికి వెళ్తారు. నాన్న, యాంతి తత్ర పరవేదన, నువ్వు బాధపడుతున్నా నాన్న. ఎందుకు స్వామి బాధపడుతుంటారు? మరి నా అక్క చెల్లెలు, నా తమ్ముళ్ళు ఎంతమంది పోతే బాధపడుతుంటున్నావా అంటే, నాన్న నువ్వు బాధపడద్దు, సంతోషించు. పైగా ఎందుకంటే ఒకవేళ ఉన్నారే అనుకో, నువ్వు ఏదైనా పుణ్యకర్మ చేసావనుకో, తిరిగి మళ్ళీ ఆ పుణ్యం వస్తుంది, మళ్ళీ పుట్టావా నాన్న. మళ్ళీ పుట్టావా, మళ్ళీ అమ్మ గర్భంలో పుట్టాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ సార్తో చెవులు తులిపించుకోవాలి, తొలభాష పెట్టించుకోవాలి, ఏ ప్లేస్ వలుసుకొని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఏమి చెప్పాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి పిల్లల కోసం, మళ్ళీ పెళ్లి చూపులు, మళ్ళీ బిడ్డల కోసం, మళ్ళీ స్థలాల కోసం, మళ్ళీ పదవుల కోసం. ఇదే బాధలన్నా దానికోసం ఆ పాప పుణ్యాలు ఉంటాయి. అంతవరకు నీ రుణక్షేమం ఉంది కాబట్టి పోయినందుకు సంతోషించు, బాధపడద్దు. నీ రుణం తీరిపోయినందుకు కూడా సంతోషించు. స్వామి, ఇంతటితో నా రుణం పోయిందా? చాలు స్వామి. పొలం పోయిందా? చాలు స్వామి. ఆవులు పోయాయా? చాలు స్వామి. పదవులు పోయాయా? చాలు. పూర్వజన్మలో నాకు పదవి ఉంది, నాకు పూర్వజన్మ ఉంది కాబట్టి మంచి పదవులు ఉన్నాను. నా పూర్వజన్మ సుకృతం అయిపోయింది, పదవి అయిపోయింది. తర్వాత మరి బాధలు అంటావా? ఎంతమంది నిద్ర లేకుండా చేశావు నీ బాధలతో, నీ మాటలతో ఎంతమంది నిద్ర లేకుండా చేశావు? దాన్ని అనుభవించాలి కదా. అందుకు అనుభవిస్తున్నావు అంతే. కాబట్టి కొంత ఓర్చుకున్నానా? కాబట్టి యాంత్రిక పరవేదన శ్రీ మహావిద్యుడు బాధపడుతున్నానన్నా, కష్టాలు వచ్చినాయా ఓర్చుకో, సుఖాలు వచ్చినాయా పొంగిపోతూ. ఎందుకంటే రాత్రి వచ్చిందని ఎక్కువ సుఖపడచ్చు, సుఖానికి అలవాటు పడద్దు. తెల్లారి వస్తుంది, మళ్ళీ బండి స్టార్ట్ చేసి మళ్ళీ వ్యాపారం అవ్వాల్సిందే. కాబట్టి ఎక్కువ రవిగతున్నా, సుఖం వచ్చిందని పొంగిపోవడం, దుఃఖం వచ్చిందని విరిపో బాధపడుతున్నానా అని చెప్తాడు స్వామి. అదే కృష్ణుడు చెప్తాడు ఏమని, నీకు దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోయి తల పట్టుకొని ఎక్కువగా బాధపడద్దు. సుఖం వచ్చింది, నాకు ఇంతని పొలం వచ్చింది, నాకు ఇంత పదం వచ్చింది, నేను కోట్లు సంపాదించున్నాను, మా ఊర్లో మా జిల్లాలో నాకంటే గొప్పవాడు లేదమ్మా బాధపడుతున్నా. దుఃఖేషు విఘ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితదీహి మునిరుచ్యతే. అర్జున, ఎవడైతే దుఃఖేశను దిగ్నమ అనుకోకుండా నీకు ఒక పెద్ద ప్రమాదం వచ్చి ఒక దుఃఖం వచ్చేసింది, కదలద్దు. ఎందుకు కదలద్దు అంటే పరమాత్ముని యొక్క సంచిత కర్మంలో పూర్వజన్మలో చేసుకున్న బాధను తొలగిస్తున్నాడు కాబట్టి కదలద్దు. ఇది స్వామి చేస్తున్నాడు, నాది కాదు. గట్టిగా పట్టుకో, నువ్వు బాధపడద్దు. ఇంకా ఏమంటున్నాడంటే సుఖేషు విగత స్పృహ, సుఖంగా ఉందని, సోపాశంలో సుఖం ఉందని, కార్లు బాగా వేసి చల్లదుందని ఎక్కువ విరవీగుతున్నాడన్న, శాశ్వతం కాదు. పైగా అంటున్నాడు
వీతరాగమయ క్రోధ స్థితదీహి మునిరుచ్యతే. కోపాలయందు, కామాలయందు, క్రోధలందు ఎక్కువగా చలించదు. మునిరుచ్యతే అంటే మౌనంగా అంటే మునులు కాదండి. మౌనంగా అంటే మునులు కాదు. నీ మనస్సు ఎటువంటి విషయ వాంఛనయందు పక్కన ఎటువంటి మసాలా ఉడుకుతున్నప్పటికీ నీ మనస్సు చెలించకూడదు. నీ జిహ్వ ఏమాత్రం పరిగెత్తకూడదు. ఆ విధంగా స్థిరంగా ఉండాలి మనస్సు, బుద్ధి. అప్పుడే దాన్ని మునిలో అంట, దాన్ని ముని స్థితప్రజ్ఞ స్థితి అంట. మరి దీన్ని ఏ విధంగా ఆ స్థితి పొందాలి అంటే నువ్వు తద్విద్ది ప్రణిపాతేన పరిపశ్యేన సేవయ ఉపదేశంతే జ్ఞానం జ్ఞానినాథ ప్రదర్శన. ఏమంటున్నాడు? నువ్వు ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఏం చేయాలంటే ఒక గురువును ఆశ్రయించు. ఏ విధంగా? తద్విద్ది ప్రణిపాతేన పరిపశ్యేన సేవయ. ఏ విధంగా ఒక దండం అది స్వతహాగా నిలబడలేదు. ఒక కట్ట నిలబడితే ఏమవుతుంది? కింద పడిపోతుంది కదా. అదేవిధంగా ఒక గురువు దగ్గర కూడా తద్విద్ది ప్రణిపాతేన పరిపశ్యేన సేవయ. ఆ గురువు దగ్గర కూడా ఒక దండంలాగా పడి ఆయనకు సేవ చేసుకో. సేవ చేసి, స్వామి నేను దుఃఖానికి గురవుతున్నా, ఈ శరీరం ఏమిటి, దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, ఈ యొక్క జ్ఞానం చెప్పు స్వామి అంటే గురువునికి ఉపదేశిస్తాం. ఎప్పుడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నీకు శ్రద్ధ ఉంటేనే ఆ యొక్క గురువు ఉపదేశిస్తాం. శ్రద్ధ ద్వారా తెలుసుకోవాలి. ఇది కర్మయోగం, ఇది జ్ఞానయోగం. ఇంకా కృష్ణుడు ఏమంటున్నాడు? నీ యొక్క బాధలకు ఎందుకు కారణం ఆయన అంటే ధ్యాయతే విషయాన్ పురుషా అంటే నీవు ఎక్కువగా విషయవాంఛనం పోతూ ఆ యొక్క పురుష అంటే శరీరం తీసుకున్న వాళ్ళని, పురుష అంటే ఈ శరీరం తీసుకున్న జీవిని అర్థం. ధ్యాయతే విషయాన్ పురుషా సంజాయత తేషు ఉపజాయతే సంగాస్తంఛాయతే కామః కామా క్రోధాత్ విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః స్మృతి విభ్రమః స్మృతిభ్రంశ బుద్ధినాశో ప్రణశ్యతి. నాన్న నువ్వు ఎక్కువగా విషయవాంఛన పెట్టుకుంటురా. పక్కింట్లో కార్లు ఉన్నాయి, పక్కింట్లో బంగారు ఉన్నాయి, పొలాలు ఉన్నాయని ఎక్కువగా విషయవాంఛన పెట్టుకున్నాం అనుకో, నీ విషయవాంఛన కోరిక నెరవేరిపోతే ఏమవుతుంది? నీకు కామం ఎక్కువైపోతుంది కాబట్టి క్రోధం వస్తుంది. క్రోధం ద్వారా సమ్మోహం, నువ్వు ఏం చేస్తున్నావు ఎటువంటి ఆలోచన తెలియదు. దాని ద్వారా మతి చెడిపోతుంది. అంటే ఎటువంటి కార్యం చేస్తున్నామో మనకు తెలియకుండా చేస్తూ ఉంటుంది. దాని ద్వారా బుద్ధి దెబ్బతింటుంది. బుద్ధి ద్వారా తర్వాత ఎటువంటి దుష్కార్యాలకైనా వెళ్తాడు. పదవి కోసం అవసరమైతే ఎంతమందినైనా లంచం ఇవ్వడానికైనా సరే, ప్రాణాలను తీయడానికైనా కానీ తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ విషయ వాంఛన కోసమే. దీని కొద్దిగా గట్టిగా పట్టు, దాన్ని నిగ్రహంగా పెట్టుకుంటున్నాడు. ఏ విధంగా? గురువును చేరి జ్ఞానాన్ని తెలుసుకో. ఎవరైతే తత్వ జ్ఞానం తెలుసుకుంటారు కదా, ఈ శరీరం వేరు ఆత్మ వేరు తెలుసుకుంటారు కదా, ఆ గురువు ద్వారా తెలుసుకొని ఏది శాశ్వతం ఏది అశాశ్వతం తెలుసుకొని నీవు నీ మనస్సును, ధ్యానాన్ని, పరమాత్మని బుద్ధి ఎందు నిలిచి నువ్వు సత్కారములు చేయని ఆయన అంటున్నాడు కృష్ణుడు. మరి భక్తి ఏ విధంగా చేయాలో పరమాత్మ చెప్పాడు. మనం భక్తి చాలామంది భయపడి గురువు చుట్టూ నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. స్వామి ఏమంటున్నారంటే తేషాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్యేన మాముపయాతి అంటున్నాడు. అర్జున, నా భక్తులు ప్రీతిపూర్వకంగా నా యొక్క నామాన్ని జపించి తప్పించి పూజలు చేసి కీర్తనిస్తున్నారో వారు నిజమైన భక్తులు. పైగా వారికి నన్ను తెలుసుకునే జ్ఞానాన్ని నేను ఇస్తాను అంటున్నాను. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం ఏమవుతుంది? ఆ వైకుంఠ ధామం, గోలోక ధామం చేరే మార్గాన్ని నేనే నీకు ఇస్తానంటున్నాడు. పైగా మరి భక్తి ఏ విధంగా చేయాలంటే సతతం కీర్తయంతో మాం నితంతచ్చ దృఢవ్రతాః నమస్యంతంచ మాం నిత్యా భక్తి ఉపాసతే అంటున్నాడు. అర్జున, ఎల్లప్పుడూ నామాన్ని జపించు. నా భక్తులు మహాత్ములు ఎప్పుడు నా నామాన్ని జపిస్తుంటారు. మీరు ఎవరైనా భక్తులు చూస్తే నారాయణ నారాయణ నారాయణ, నరసింహ నరసింహ, శ్రీహరి హరి, కృష్ణ కృష్ణ, రామ రామ, దుర్గే దుర్గే, వాసవి వాసవి నామాన్ని జపిస్తూనే ఉంటారు. ఆ నామాన్ని జపించడం ద్వారా ఏమవుతుందంటే పరమాత్ముని వెళ్ళి నీ మనస్సు లగ్నమవుతూ ఉంటుంది. ఒకవేళ నీకు కష్టాలు వచ్చినప్పటికీ చూసావా స్వామి, మొన్ననే కదా నాకు ఇంత సుఖం ఇచ్చావు, మళ్ళీ బాధించావే, సరేలేరా తీసివేస్తానే అంటున్నాడు స్వామి. ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం జపతే నాస్తి పాతకం. నువ్వు కష్టపడితే నీ యొక్క పేదరికం వెళ్తుంది. పైగా జపతే నాస్తి పాతకం, నువ్వు జపం చేయడం వల్ల నువ్వు చేసుకున్న పూర్వజన్మ పాపాన్ని తొలగించి వేస్తాడు.
నీకు గ్రహదోషాలు ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ నామాన్ని జపించమంటారు. ఆ శ్రీహరి నామాన్ని జపించావో నీకు బాధలకు తొలగిపోతాయి. ప్రహ్లాదుడు కూడా హిరణ్యకశిపుడు చెప్పాడు, ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలో బలం ప్రెల్లగా వీరునే మనమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లగా సర్వమాతని దివ్య కళామయమంచు విష్ణునందు ఉల్లముంచేర్చి తాడవినందుట మేలు దిశాచరాగ్రనీ అంటాడు స్వామి. ఎల్ల శరీరదారులు ఇళ్లను చీకటి నూతిలో పొందెల్లక. స్వామి, మీకు శరీరం తీసుకున్న మానవులు పాపం ఇదే సుఖం, ఇదే నా స్థలం, ఇదే నా పొలం, మీరు నా బిడ్డలు, నా బంధువులు, నా ఆస్తులు, నా పదవులు, నా సుఖాలు, నా కాదనుకుంటున్న స్వామి. పాపం తెలియదయ్యా వీళ్ళకు. తెలియకుండా ఆ యొక్క తెలియడం నుంచి ఎప్పుడైతే తెలుసుకుని సర్వము ఆతని దివ్య కళామయం, ఇదంతా ఆ పరమాత్మని యొక్క దివ్య కళామయం తెలుసుకొని విష్ణునందములను చేర్చి హృదయంలో విష్ణుని యొక్క చేర్చామనుకో అడవిలో ఉన్నట్టుడికి మేలు అంటున్నారు. అడవిలో ఉంటే అర్థం అన్నట్టు ఎవరైతే సొంత ఇల్లు లేదు బాధపడుతున్నారో అద్దెలు ఉన్నప్పటికీ నామాన్ని జపించుకోరా చాలా అంటున్నాడు. ఏ నామాన్ని? కస్తూరి తిలకము లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఆ నామాన్ని జపించు. శ్రీకృష్ణ యొక్క దివ్యమైన రూపాన్ని పెట్టు హృదయంలో. ఎట్లా? కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం. ఆ వక్షస్థలంలో కౌస్తుభం ఉంటుంది. నాసాగ్రే నవమౌక్తికం. ఆ నవమౌక్తికం ముక్కు చివరం పెట్టుకుంటాడు. పట్టు పీతాంబరం ధరించి నమలి పింఛం పెట్టుకొని కొమ్ము ఊర పెట్టుకొని ఆ వేరు ధరించి సర్వాంగే హరిచందనం చ ఒంటిగంతా గంధమంతా అలుముకుంటాడు స్వామి. చేతులకు కంకణాలు. విజయతే ఆ గోపస్త్రీల చుట్టూ వారి యొక్క మనసులు దోచి వాళ్ళందరూ మునులు. మీరు అనుకున్నట్టుగా సామాన్య స్త్రీలు కాదు, వాళ్ళంతా మునులు రూపంలో ఉన్న గోపికలు. వారితో విజయతే గోపాలతో చూడమని. అటువంటి రూపాన్ని మనసులో ఎప్పుడు కృష్ణ కృష్ణ అని నామాన్ని జపిస్తూ ఉంటే మనకు బాధలు ఎక్కడ ఉంటాయి? అదే చెప్తున్నాను. ఈ విధంగా పట్టుకున్నా మరి పట్టుకుంటే స్వామి మరి మాకు కోరికలు ఉంటాయి కదా, నెరవేరుస్తావా అంటే స్వామి చెప్పండి నెరవేరుస్తారా. ఎందుకంటే అనన్యా చింతయంతో మాం ఏ జనా పరిభాసతే, అనన్యా చింతయంతో మాం ఏ జనా పరిభాసతే తేషాం మిథ్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యం. అర్జున, ఎడదెదురుగా నా నామాన్ని జపిస్తున్నారో ఎవరైతే వారిలో మనస్సులో వారి బుద్ధిలో అన్నీ జపిస్తున్నారు కదా, కాబట్టి వారికి యొక్క యోగక్షేమం మహామ్యహం నేను వరిస్తానంటున్నాడు. ఏ విధంగా? యోగక్షేమం మహామ్యం. యోగం అంటే భౌతికంగా నీకు ఎటువంటి ఫలాలు, ఎటువంటి బిడ్డ లేకున్నా, నీ కొడుకు పెళ్ళిళ్ళు కాకున్నా, ఉద్యోగాలు కాకున్నా అన్నీ నేను ఇస్తాను. పైగా క్షేమం అంటే ఉన్న పొలాలని స్థలాలను అన్నీ నేను క్షేమంగా చూసుకుంటా. ఆధ్యాత్మికంగా యోగం అంటే పరమాత్మనితో కలయిక, తిరిగి మళ్ళీ రాకుండా పునరపి జననం పునరపి జననం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం కడు సంసారే బహుదొస్తారే కృపయా పారే పాహిమురారే. స్వామి, నేను మళ్ళీ తిరిగి పుట్టకుండా, తిరిగి మళ్ళీ చనిపోకుండా, మళ్ళీ అమ్మ గర్భంలో ఉండకోకుండా ఆ యొక్క పరమాత్మ యొక్క వైకుంఠ ధామంలో ఉండే విధంగా కృపయా పారే పాహిమురారే ఈ సంసారాన్ని త్యజించి పరమాత్మ ఆ యొక్క వైకుంఠ ధామంలో ఉండే విధంగా స్వామి మనల్ని అనుగ్రహిస్తాం. స్వామి ఎదుర్కొన్నాడు. ఏ విధంగా? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్జున, నేను ఎవరైతే నన్ను శరణాగతి పొందుతారో అన్ని ధర్మాలను పక్కన పెట్టి, అన్ని ధర్మాలు అంటే అన్ని ధర్మాలు చేస్తూ ఉండి వాటి అది శాశ్వతం కాదు, పరమాత్మని శాశ్వతం అని తెలుసుకొని గట్టిగా నన్ను పట్టుకుంటారో, నా పాదాలని అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం అవ, నా పాదాలను ఎవరైతే పెట్టుకుంటారో తస్య కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన, నేను వారి రక్ష కారుణ్య భావంతో నేను రక్షిస్తాను అంటున్నాడు. కాబట్టి మనం భక్తితో ప్రహ్లాదులు ఏ విధంగా పరమాత్మని ఏ విధంగా సేవించాలో మనం కూడా అదే విధంగా చేయాలి. భయంతో కాదు. మీరు నవగ్రహాలు
తిరిగి మనకు అనుభవిస్తూనే ఉంటుంది. గట్టిగా నామాన్ని పెట్టుకోండి. మీరు హరే కృష్ణ పట్టుకుంటారో ఓం నమో నారాయణ కానీ, శ్రీరామ కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ, ఓం నమ శివాయ కానీ, ఏ నామైనా కానీ పట్టుకుంటే ఆ నామం అనే నామ సంసారం అనే ఈ సముద్రాన్ని నుంచి నిదానంగా దాటవేసి వైకుంఠధామం భూలోకధామం ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే మయ్యేవ మనాలోచమై బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఉత్తమ సంశయ అంటున్నారు. అర్జున, ఏ భక్తులైతే వారి మనస్సులో బుద్ధిలో నా నామాన్ని స్మరిస్తూ ఉంటారో వాడికి ఎటువంటి సందేహం లేదు, నా యొక్క వైకుంఠ ధామాన్ని భూలోకం తీసుకెళ్తా ఉంటాడు. పైగా క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి క్రౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి నా శ్రీహరి భక్త ప్రణశ్యతి నా శ్రీకృష్ణ భక్త ప్రణశ్యతి నా శ్రీరామ భక్త ప్రణశ్యతి అంటున్నారు. అర్జున, ఒకవేళ నా భక్తులు అభిషేక్సు దురాచరణ, ఒకవేళ వయసులో ఉన్నప్పుడు ఎటువంటి దురాచరణ చేసినప్పటికీ నా నామాన్ని పట్టుకున్నారు కాబట్టి ఎటువంటి ధర్మార్గంలో ఉన్న భక్తులకు ఎటువంటి శాంతి మార్గం ఉంటుందో నన్ను శరణాగతి పొందారు కాబట్టి వారి కూడా శాంతినిస్తాను, సుఖక్షేమాలు ఇస్తున్నట్టున్నాడు. పైగా నమే భక్త పరిస్థితి, నా భక్తునికి వినాశం లేదు, వారికి యోగము క్షేమం నేను వహిస్తాను, వాడికి ఎటువంటి బాధలు లేవు అంటున్నాడు. ఇంకా స్వామి ఇంతగా నొక్కి నమే భక్త పరిస్థితి, నా భక్తునికి వినాశనం లేదు అంటున్నాడు. మనకు ఎమ్మెల్యే ఎంపీలు ప్రైమ్ మినిస్టర్ కూడా మన యొక్క యోగాలలో క్షేమాలు చూడండి. పరమాత్ముడు అక్కడే మన యొక్క యోగక్షేమాన్ని చూసేవాడు. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇంతవరకు కదిరి పట్టణంలో మీ అందరూ నాకు లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో భగవద్గీత ప్రవచన అవకాశం ఇచ్చిన అందరికీ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కాయేన వాచా మనసేంద్రియా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః కరోమి యత్ సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతం న్యాయ